ఎంత మధురమైనది యెహోవా నామము. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా దేవుడు చక్కటి వాతావరణాన్ని ఇచ్చాడు. అందును బట్టి దేవునికి మనం అందరం కూడా కృతజ్ఞతలు చెల్లింపబద్దులమై ఉన్నాం. మూడో రోజు ఈరోజు నేను మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి ఒక అంశము, ముఖ్యంగా అసలు గురించి నేను చెప్పబోవటం లేదు, కానీ నకిలీని గురించి నేను మాట్లాడబోతూ ఉన్నాను. ఈ ప్రపంచంలో నకిలీ, ముఖ్యంగా తెలుగులో నకిలీ అనేటువంటి మాట దాదాపు ఎరగని వారు ఉండరేమో. ఈ నకిలీ అనేటువంటిది నిజంగా ఎంత ప్రాచుర్యం పొందిందంటే, గత వారం రోజుల క్రితం నేను ఒక మైక్రోఫోను కొన్నాను. అది 58,000 రూపాయల మైక్రోఫోను, 36,000కే ఇచ్చారు. ఇచ్చిన దగ్గర నుంచి ఒకటే డౌటు, 58,000ది 36,000కి ఇచ్చారు, ఏంటి అసలేనా లేకపోతే నకిలీనా? అయినా తొందరపడి కానీ కొన్నానా? సరే ఏదేమైనా సరే అసలు నకిలీనో చూద్దామని అప్పటి నుంచి దాదాపు ఒక పూటంతా దాని గురించి చదివి అది ఇంటికి వచ్చేసరికి నకిలీ ఎలా కనిపెట్టాలో రెడీగా ఉన్నాను. అది ఇంటికి వచ్చింది. రాగానే వెంటనే నా దగ్గర ఉన్నటువంటి స్క్రూ డ్రైవర్ కిట్ ఓపెన్ చేసి మొత్తం ఆ మైక్రోఫోన్ పీస్ ఇప్పేశాను. లోపల ఉన్న డయాఫ్రమ్లు అవన్నీ కూడా కంపెనీ వాళ్ళు చెప్పినటువంటి నెంబర్స్ అన్నీ, సింబల్స్ అన్నీ అందులో మొత్తం మ్యాచ్ అయినాయి. అప్పుడు ప్రశాంతంగా మరలా దాన్ని బిగించి పర్లేదులే నిజంగానే ఆఫర్లో ఇచ్చి ఉంటారులే అని అనుకున్నాం. ఒకవేళ అందులో ఆ కంపెనీ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ నెంబర్లు మ్యాచ్ అవ్వకపోతే చివరిగా నేను చేసింది ఏంటంటే, కంపెనీ వెబ్సైట్ ఓపెన్ చేసి షూర్ కంపెనీలో ఈ సీరియల్ నెంబరు అందులో కొట్టాను, వారంటీ రిజిస్ట్రేషను. వెంటనే మీ వారంటీ సక్సెస్ఫుల్ అని వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి? అది వాళ్ళు తయారు చేసిన మైక్రోఫోనే. ఇందులో వాళ్ళు చెప్పినటువంటిది ఏదైనా నాకు మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు వెంటనే ఏమర్థమయ్యేది? చివరికి కంప్యూటర్లో నెంబర్ కొట్టగానే ఇది మా నెంబర్ కాదు అన్నారు అనుకోండి, అప్పుడు అది నకిలీ అనేటువంటిది ఇంకా గట్టిగా ధృవీకరించబడేది. అంటే మనము లోకంలో గమనించేటప్పుడు ఏది విలువైనటువంటి వస్తువో దానికి నకిలీ తయారు చేస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాము, మనం తినేటువంటి సరుకుల్లో నకిలీ, మామూలుగా కాదు. కారంలో రంగు కలుపుతారు, పసుపులో రంగు కలుపుతారు, మిరియాల్లో ఏవో బొప్పాయి గింజలు కలుపుతారంట. ఒకసారి ఒకరు పెద్ద లిస్ట్ ఇస్తున్నారు దేనిలో ఏది కలుపుతారని. మొత్తం ఆ లిస్టు చెప్తుంటే ఇందులో వదిలిపెట్టేది ఏమీ లేదంటే, సార్ అన్నిట్లో నకిలీ ఉంటాయండి అంటున్నారు. కాబట్టి ప్రతిదానిలో మనం తినే ఆహార పదార్థాల్లో ఇంత నకిలీ ఉందా అనేటువంటిది అది విన్న తర్వాత అర్థమైంది. అంటే ఎందుకు ఈ విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నానంటే, ఇవాళ ఒక పట్టాన దేన్ని నమ్మేటట్టుగా లేదు. డబ్బులు ఇస్తే కూడా ముందు దాన్ని ఎత్తి ఆకాశం వైపు చూస్తూ ఉంటాం, అది అసలా నకిలీనా అని చెప్పేసి. ఇన్ని విషయాల్లో నకిలీని మనం తెలుసుకోవటానికి, అంటే నకిలీ అనేటువంటిది మనల్ని మోసం చేస్తుంది, నష్టపరుస్తుంది. అందుకనే నకిలీని ఎలా గుర్తించాలో మనం నేర్చుకుంటూ ఉంటాం. ఈరోజు నేనేం చెప్పబోతూ ఉన్నానంటే, ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో ఉన్న నకిలీని గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఆత్మ సంబంధమైన విషయాల్లో కూడా నకిలీ ఉంది అనేటువంటిది మీకు తెలుసా? ఒకవేళ భూ సంబంధమైనటువంటి నకిలీ అయితే మనకు నష్టం కలగజేస్తుంది, కొంత నష్టమే. ఒక 500 రూపాయల నోటు, అది నకిలీ నోటు వచ్చింది అనుకోండి, 500 నష్టం మనకి. ఇందాక చెప్పాను, ఒక మైక్రోఫోను ఏదో నేను కొన్నాను ఒక 36,000 రూపాయలు, నష్టపోతే ఒక 36,000 రూపాయలు నష్టం. లేకపోతే ఏ వస్తువైనా సరే, లేదంటే ఒకవేళ రంగు కలిపిన కారమో పసుపు నూనెలో ఇటువంటివి తింటే ఏమవుతుందంటే లోపల ఉన్నటువంటి మన డైజెస్టివ్ సిస్టమ్, పేగు క్యాన్సర్లు వచ్చేస్తూ ఉన్నాయి ఇవాళ రేపు, అది కూడా నష్టమే. అలాగ నష్టపోతూ ఉంటాం. ఒకవేళ సువార్త విషయంలో గనక నకిలీ అయితే, నకిలీ సువార్తను చూసి అసలు సువార్త అని మోసపోతే, నకిలీ క్రైస్తవ్యాన్ని చూసి అసలు క్రైస్తవ్యాన్ని మనం మోసపోతే, ఇదే నిజమైనటువంటి భక్తి ఏమో అని నకిలీ భక్తిని చూసి మనం మోసపోతే, నిత్యత్వంలో మన పరిస్థితిని పూర్తిగా మనం కోల్పోవలసినటువంటి అవసరం ఉంటుంది. అందుకనే ఈరోజు మనం గమనించబోయేటువంటి విషయం ఏమిటంటే, ఆత్మ సంబంధమైనటువంటి విషయంలో ఉన్నటువంటి నకిలీని గురించి మనం చూడబోతూ ఉన్నాం. అపోస్తులైనటువంటి పౌలు దెస్సలోనికి రాసినటువంటి పత్రికను మనం గమనించినప్పుడు 5వ అధ్యాయము, దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము
21వ వచనంలో ఈ రీతిగా దెస్సలోనికలో ఉన్న క్రైస్తవులకు తెలియజేస్తూ ఉంటాడు. దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనము 19 నుండి 21 వచనాలు గమనించినప్పుడు, ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించకుండానే మేలైన దాన్ని చేపట్టుడి. సమస్తమైన దాన్ని పరీక్షించకుండానే మేలైన దాన్ని చేపట్టుడి. అలా లేదా మీ బైబిల్లో? అలా లేదా? మరి జనాలు అలానే చేస్తుంటారు. ఒకసారి ఒకరు అంటున్నారు, ఏమండి పాస్టర్ గారిని కూడా నమ్మొద్దంటే అదేంటండి, బైబిల్ని కూడా నమ్మొద్దంటే అయ్యగారు సంచి తగిలించుకొని బైబిల్ తీసుకొని అమ్మా ప్రార్థన చేస్తా అంటే నమ్మకుండా ఎట్లుంటామండి అని అంటున్నారు. అమ్మా, అది నేను చెప్పే మాట కాదు, దేవుని వాక్యం ఏమని అంటున్నాడంటే, సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి. ఇదేదో కారంలో రంగు కలిపారా, పసుపులో లేకపోతే రంగు కలిపారా, నూనెలో ఇంకేదన్నా కలిపారా, కొవ్వు కలిపారా, ఈ నకిలీని పరీక్షించే దాని గురించి కాదు. ఇది దేని గురించి తెలియజేస్తున్నాడంటే, ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు, ముఖ్యంగా దేవుని వాక్యాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నాడు. అంటే దేవుని వాక్యంలో కూడా నకిలీ ఉందా అంటే అవును ఉంది. లేకపోతే మనల్ని పరీక్షించమని చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. ఎప్పుడు పరీక్షించడం అవసరం? అసలు డూప్లికేటే లేదు, కౌంటర్ ఫిట్ లేదు, నకిలీ లేదనుకోండి, నకిలీ లేకపోతే మనం పరీక్షించాల్సిన అవసరం లేదు. ఎప్పుడు నకిలీ వస్తుందో అప్పుడు పరీక్షించబడటం అనేటువంటిది అవసరం. కాబట్టి దేవుని వాక్యము ఏమని తెలియజేస్తున్నాడంటే, దెస్సలోనికలో ఉన్న క్రైస్తవులకు పరీక్షించేటువంటి బాధ్యతను అప్పగిస్తున్నాడు. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి అని చెప్పేసి అంటున్నాడు. సమస్తాన్ని కూడా పరీక్షించవలసినటువంటి అవసరం ఉంది. టెస్ట్ ఆల్ థింగ్స్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. అంటే ఆల్ థింగ్స్, అన్నింటినీ కూడా పరీక్షించాలి. అంతేగాని నా దగ్గరకు వచ్చిందని నేను నమ్మేస్తాను అంటే కుదరదు. ఈరోజు మనం పరీక్షించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకు అంటే మనుష్యులు ఎప్పుడు కూడా విలువైన దానికి నకిలీని తయారు చేస్తూ ఉంటారు. విలువ లేని దానికి ఎవరు నకిలీ తయారు చేయరు. ఎవరైనా సరే నకిలీని తయారు చేశారంటే అది ఖచ్చితంగా విలువైందై ఉండాలి. 10 రూపాయల నోటికి నకిలీ నోటుని ఎప్పుడైనా చూసారా? చూడలేదా? మీ వాడపొరలు ఎవరు 10 రూపాయలకి నకిలీలు తేటలేదా? ఆశ్చర్యం ఏంటంటే, ఒకసారి మిషన్లో పెట్టి డబ్బులు లెక్క పెడుతూ ఉంటే నేను చూశాను, 4 10 రూపాయల నోట్లు నకిలీ నోట్లు వచ్చినాయి. నమ్మలేక మరలా తీసి మరలా ముందుకి వెనక్కి చూస్తే 4 నోట్లు నకిలీ నోట్లే. తీరా అసలు ఆ పేపర్ని పట్టుకుంటేనే పేపర్ అంతా కూడా మామూలు పేపర్ క్వాలిటీ లాగా ఉంది. అప్పుడు అనిపించింది, ఈడెవడరా బాబు 10 రూపాయలను కూడా వదిలిపెట్టలేదని. నాకు తెలిసి ఖచ్చితంగా ఎవరన్నా కలర్ జిరాక్స్ మిషన్ మీద ట్రైల్ వేద్దామని వేస్తుంటారు. అదేదో బాగానే ఉంది అని చెప్పేసి అనుకొని ఉంటారు. అనుకొని జనాలకి ఇచ్చేసరికి తీసేసుకొని ఉంటారు. 2000 రూపాయల నోటు రిలీజ్ అయినటువంటి కొత్తలో, ఆ కొత్త కూడా కాదు, రిలీజ్ అయిన రోజే, ఆ రిలీజ్ అయిన రోజు అంటే రిలీజ్ అయ్యి అప్పుడే మా విజయవాడలోకి వచ్చింది. ఇంకా అందరి చేతుల్లో 2000 రూపాయల నోట్లు లేవు. ఎలా ఉంటుందో అని చెప్పేసి అనుకుంటున్నారు. ఎవరి చేతికి వస్తే చూద్దామని చెప్పేసి అనుకుంటున్నారు. ఈలోపు ఒక 2000 రూపాయల నోటు ఒకటి పట్టుకొని పెట్రోల్ బంకులోకి వచ్చాడు. ఆయిల్ కొట్టించుకున్నాడు. ఆయిల్ కొట్టించుకొని వెళ్ళిపోయాడు. అప్పుడు వాళ్ళందరూ బంకు వాళ్ళందరూ కూడా వచ్చిందా 2000 అని అందరూ వచ్చారు. అందరూ వచ్చి ఆ 2000 చూస్తూ ఉన్నారు. ఆ తర్వాత అర్థమైంది 2000 రూపాయల నోటు రావటమైంది. కలర్ జిరాక్స్లో పెట్టి జిరాక్స్ తీసి వాడు ఇచ్చింది జిరాక్స్ పేపర్. కానీ అప్పటికి గుర్తించడానికి ఎవరికి తెలియదు. 2000 నోటు ఎలా ఉంటుందో అనుభవం ఉంటే గుర్తించవచ్చు. అప్పటికి ఇంకా అనుభవం కూడా లేదు కదా. అయితే ఆ తర్వాత పట్టుకున్నారు. సీసీ కెమెరాలో ఆ బండి నెంబరు రిజిస్ట్రేషన్ అవుతుంది కదా. వాడికి 2000 రూపాయల నోటు జిరాక్స్ తీయటం వచ్చు, కానీ ఇలా పెట్రోల్ బంకులోకి వస్తే ఈ నెంబర్లన్నీ కెమెరాలో పడితే తెలియలేదు. అంటే కొంతమందికి తెలివితేటలు ఉంటాయి. సగం వరకే తెలివితేటలు. జిరాక్స్ తీయటం వరకు బాగానే పనిచేసినాయి, బాగానే తెచ్చాడు. కానీ తెచ్చేటప్పుడు ఇలా కెమెరాలు ఉన్న చోటకి రాకూడదు. అంటే మనుషులు ఏం చేస్తూ ఉంటారంటే విలువైన వాటికి నకిలీలు తయారు చేస్తూ ఉంటారు. అలాగనే మనం లోకంలో గమనించినప్పుడు భౌతికమైన ప్రతి వస్తువుకి ఎలాగైతే నకిలీని తయారు చేశారో, సృష్టికర్తకు నకిలీని తయారు చేశారు. అంటే దేవునికి నకిలీని తయారు చేశారు. నిజమైనటువంటి దేవుడు ఎలా ఉంటాడు అంటే, నిజమైన దేవుడు ఈ లోకమంతటిని కూడా సృజించాడు. సృష్టికర్త ఆయన. నిజమైన దేవుడు ఈ లోకంలో ప్రతి జీవికి ప్రాణాన్ని ఇచ్చాడు. జీవప్రదాత అంటే జీవం కలిగినటువంటి ఆయన. నిజమైనటువంటి దేవుడు ఆయన ఆత్మై ఉన్నాడు. భౌతికమైన ఏ శరీరము లేదు.
కానీ ఇది అర్థం కానటువంటి కొందరు ఏం చేశారంటే దేవునికి రూపం ఇద్దాము అని చెప్పేసి ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసేసరికి అది నకిలీనే అయింది కానీ అసలు కాలేదు. ఇజ్రాయేలీలను కూడా మనం బైబిల్లో గమనించేటప్పుడు ఇజ్రాయేలీల చరిత్రలో వాళ్ళకు చాలా పెద్ద సమస్య ఏమిటి అంటే ఈ దేవునితోనే, ఈ నిజమైన దేవుణ్ణి ఎప్పుడైతే గుర్తించి ఆయన్ని ఆరాధించారో వారు కానీ వారి కుటుంబాలు కానీ వారి సమాజం దేశం అనేటువంటిది దీవించబడుతుంది. కానీ ఈ దీవించబడటానికి వాళ్ళు ముందు అసలును గుర్తించాలి కదా, అసలు దేవుణ్ణి గుర్తించాలి కదా. కానీ అసలు దేవుణ్ణి కాకుండా నిర్గమకాండం మనం గమనించేటప్పుడు 20వ అధ్యాయము దేవుడు ఇజ్రాయేలీలకి ఆజ్ఞనిస్తూ ఉన్నాడు. నిర్గమకాండము 20వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం గమనించేటప్పుడు 5వ వచనం వరకు చూసినప్పుడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. యూ షల్ నాట్, ఇక్కడ అంటూ ఉంటాడు, యూ షాల్ నో అదర్ గాడ్స్ బిఫోర్ మీ, యూ షల్ హ్యావ్ నో అదర్ గాడ్స్. అంటే ఒకే దేవుణ్ణి ఉండాలి, నిజమైన దేవుని నేనే ఉండాలి, ఒరిజినల్ దేవుని నేనే ఉండాలి, దీనికి డూప్లికేట్ కౌంటర్ ఫిట్ మీరు తయారు చేయకూడదు అని అన్నారు. ఈరోజు కలర్ జిరాక్స్ మిషన్ మనం తెచ్చుకున్నాం అనుకోండి, మనం 500 రూపాయల నోటు ప్రింట్ వేయగలమా? పోనీ మనం వేయలేకపోవచ్చు. జిరాక్స్ మిషన్ వాళ్ళు వేయగలరా? వాళ్ళు కూడా వేయలేరా? ఎందుకు వేయలేరు? పోనీ ఒరిజినల్ తెచ్చుకున్నారు, ఒరిజినల్ తెచ్చుకొని జిరాక్స్ వేయగలరా? ఒకసారి ఒకళ్ళు అన్నారు మన మిషన్లు పనికిరావండి అని. అవును, నిజంగానే అది మనం చేయలేం. ఆర్బీఐ వాళ్ళు ముద్రించేటప్పుడు చాలా జాగ్రత్తగా ముద్రిస్తూ ఉంటారు. ఆ పేపర్ అయితేనేమి 2000 రూపాయల నోట్లు వచ్చినప్పుడు దాని గురించి మొత్తం పుంకాలుగా రాశారు. అసలు ఈ పేపర్ అక్కడిది ఇక్కడిది, ఈ ఇంక అక్కడిది ఇక్కడిది, ఇక్కడ దొరకదు అక్కడ దొరకదు, పెద్ద ఆర్టికల్స్. అదంతా చదివిన తర్వాత ఒక విషయం ఏమర్థమైందంటే చివరికి ఇదంతా మన వల్ల తేలే పని కాదు, ఏదన్నా ఉంటే మన జిరాక్స్ మిషన్లో ఉన్న పిచ్చి ఇంకుతో ముద్ర వేయటమే కానీ ఆ ఇంకు కూడా ఏంటంటే నీళ్లు పడగానే చెరిగిపోతూ ఉంటుంది. ఏది ఒకవేళ అది ఆ లేజర్ ప్రింట్ కాకపోతే, ఏది ఏమైనా ఒకవేళ అచ్చం అలానే ముద్ర వేసినా మనకు ఒరిజినల్ నోటు గుర్తించడానికి కొన్ని గుర్తులు ఇస్తూ ఉంటారు. ఆ గుర్తులన్నీ మ్యాచ్ అవ్వవు. ఇప్పుడు ఒకవేళ మనం తయారు చేస్తే ఒక నోటికి మనం నకిలీని తయారు చేయగలం కానీ అసలుని చేయలేం. కొన్ని వస్తువులు అసలు చేస్తూ ఉంటారు. ఇందాక నేను చెప్పా కదా, మైక్రోఫోను కంపెనీ వాళ్ళు చాలా తయారు చేస్తూ ఉంటారు, వస్తువులను ఉత్పత్తి చేస్తూ ఉంటారు, ఎన్నో వస్తువులను ఉత్పత్తి చేస్తూ ఉంటారు. కానీ ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా ఉత్పత్తి చేయలేనటువంటి వ్యక్తి ఎవరు అంటే దేవుడు. దేవుణ్ణి ఎవరు తయారు చేయలేరు. మనం చేతులతో తయారు చేస్తే దేవుడు అవ్వడు. కానీ ఇది మనిషి అర్థం కాక చేతులతో చేయబడినవి దేవుడు అవుతాయని ఇజ్రాయేలీలు భావించి అందులో మోసపోయినటువంటి పరిస్థితి ఉంది. మానవుడు మొదటి నుంచి ఆ మోసానికి గురవుతూ ఉన్నాడు. అందుకనే దేవుని వాక్యంలో దేవుడు ఇజ్రాయేలీలకు ఇచ్చిన హెచ్చరిక ఏమిటంటే, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. 4వ వచనమో, పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ళ ఎందే కానీ ఉండు దేని రూపాన్నైనా విగ్రహమునైనా నువ్వు చేసుకొనకూడదు. దేని రూపాన్ని దేని విగ్రహాన్ని అంటే నువ్వు దానికి డూప్లికేట్ తయారు చేయాలని నువ్వు ప్రయత్నం చేయొద్దు. దేవుని విషయంలో డూప్లికేట్ అనేటువంటిది ఎవ్వరు కూడా చేయలేరు. ఎవరు చేసినా అది బొమ్మే అవుతుంది కానీ దేవుడు అవ్వదు. ఎందుకు దేవుడు అవ్వదంటే దేవునికి జీవం ఉంది, మనం బొమ్మను చేసి దానికి జీవాన్ని పొయ్యలేం. కాబట్టి అది ఎన్నటికీ కూడా దేవుడు కాదు. అందుకనే దేవుడు ఇజ్రాయేలీలకు చెప్పాడు, మీరు దేని రూపాన్నైనా సరే విగ్రహాన్నైనా నువ్వు చేసుకోకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. అంటే దేవుని విషయంలో దేవుని బిడ్డలు ఈ డూప్లికేట్కి దూరంగా ఉండాలి. ఇక్కడ చాలామందిని నొప్పించేటువంటి ఒక విషయం ఉంటుంది. అప్పుడప్పుడు కొందరు అడుగుతూ ఉంటారు, అంటే మేము యేసుక్రీస్తు ఫోటో పెట్టుకోవచ్చా, దండం పెట్టుకోవచ్చా, ముద్దు పెట్టుకోవచ్చా అని అంటూ ఉంటారు. ఒకవేళ మనం ఏ బొమ్మైనా పెట్టామనుకోండి, బొమ్మే కదా, బొమ్మనే విగ్రహము అంటాము. కాబట్టి యేసుక్రీస్తు బొమ్మను పెట్టినా కానీ అది విగ్రహమే అవుతుంది. మిగిలిన విగ్రహాలనైతే దగ్గరికి రానియమని అపవాది ఏం చేస్తాడంటే మనల్ని ఇలా ప్రేరేపిస్తూ ఉంటాడు. ఒకసారి ఒక బ్యాంకులో చేసేటువంటి ఉద్యోగి, ఆయన క్రైస్తవుడు, పండగకి ఏం చేశారంటే, అంటే పండగ ఉందా లేదా అనేది ఇప్పుడేం అడగొద్దు, పండగకి ఏం చేశారంటే వాళ్ళ బ్యాంక్ ఎంప్లాయీస్ అంతా కూడా యేసుక్రీస్తు బొమ్మ గిఫ్ట్గా ఇచ్చారంట. ఇప్పుడు ఈయన ఎత్తి బయటపడేద్దామా, ఏదో లోపల సెంటిమెంట్ అడ్డు వచ్చిందంట, వెళ్ళేసరికి గోడ మీద తగిలిచ్చింది. ఏంటండి ఇలా చేశారంటే,
అమ్మమ్మ నేను తెచ్చుకోలేదు అది అన్నాడు. మరి ఎట్లా వచ్చింది ఇంట్లోకి అంటే అప్పుడు చెప్పాడు, ఇలాగండి మా బ్యాంకు వాళ్ళందరూ కూడా ఇలా చేశారు, నేను అనుకున్నాను పెట్టకూడదని అనుకున్నాను, ఏం చేయాలి, పెట్టకూడదంటే పడేయాలి, ఒకటి పడేయటానిక మనసు రాలేదు అంటే అది కాదని తెలిసినా ఎక్కడో యేసుక్రీస్తునే పడేస్తున్న ఫీలింగ్ లాగా వచ్చింది. అట్లని మనకొద్దు ఇంకొకరికి ఇద్దామని అనుకున్నాను, మనం పాడైనా పర్లేదు కానీ ఇంకొకరిని పాడు చేయకూడదు కదా, అందుకని ఇంకొకరిని మిస్లీడ్ చేయకూడదు అని చెప్పేసి నేను అనుకున్నాను. తీరా ఖాళీగా ఉంది కదా, ఇంట్లో ఆమె తగిలించరాదు పడేసేదాకా అందంట. అండ్ ఇప్పుడు మన మనస్తత్వం, మన ఆలోచన ఎట్లుంటుందో చూడండి. వాక్యం తెలిసిన వాళ్ళే, పెట్టకూడదని తెలిసిన వాళ్ళ చేతే పెట్టించాడంటే అపవాది చూడండి ఎంత తెలివి కలిగినటువంటి వ్యక్తో. ఇది ఇప్పుడు నుంచి జరిగే ప్రయత్నం కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి దేవుని బిడ్డలతో ఉన్న పోరాటము. దేవుడు తన విషయంలో ఏం తెలియజేశాడంటే, మీరు దేని రూపాన్ని కూడా చేసుకోకూడదు, దానికి మీరు సాగిలపడకూడదు, దాన్ని మీరు పూజింపకూడదు. దేని రూపము అంటే భూమి మీద ఉన్న రూపం కావచ్చు, ఆకాశంలో ఉన్న రూపం కావచ్చు, నీళ్ళలో ఉన్న రూపం కావచ్చు, అది ఏ రూపమైనా సరే మనం చేయకూడదు. ఎందుకంటే యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో చెప్తున్నాడు, దేవుడు ఆత్మ, గాడ్ ఈజ్ స్పిరిట్, దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. కాబట్టి ఆత్మకు మనం ఏ రూపం ఇస్తాం, ఏ రూపాన్ని మనం ఇవ్వలేం. అందుకనే నిజమైనటువంటి క్రైస్తవ్యంలో విగ్రహాలకు తావు లేదు. అయినప్పటికీ కూడా ఈ నకిలీ క్రైస్తవ్యంలోనికి వచ్చేసింది. ఎంతగా వచ్చేసింది అంటే అసలు పెద్ద పెద్ద బొమ్మలు పెట్టి అక్కడ కొబ్బరికాయలు కొట్టి, మా విజయవాడలో అయితే మరి మొత్తం జుట్టంతా తీసేసుకుంటారు, అక్కడ కొవ్వొత్తులు పెట్టటాలు, తర్వాత కొబ్బరికాయలు కొట్టటాలు, గుండ్లు కొట్టించుకోవటాలు, రకరకాల కార్యక్రమాలు. అంటే లోకంలో ఏ కార్యక్రమం అయితే ఉంటుందో ఆ కార్యక్రమం అంతా కూడా అక్కడ ఉంటుంది. అంటే బైబిల్ చదివేటప్పుడు కూడా మనం నేర్చుకోలేదు అంటే ఇది చెయ్యొచ్చా చేయకూడదా అనేది నేర్చుకోకపోతే, ఉదాహరణకి 2000 రూపాయల నోటు పెట్రోల్ బంకులో ఇచ్చారు, నువ్వు ఎలాగయ్యా మోసపోయావు అని అడిగారు అనుకోండి, ఆయన్ని ఏం చెబుతాడు? జీవితంలో మొదటిసారి 2000 రూపాయల నోటు వచ్చింది, అసలో కాదో నాకు ఎలా తెలుస్తుంది? అదే ఇప్పుడు రమ్మనండి ఆడిని అంటున్నాడు. ఇప్పుడు మళ్ళీ వస్తాడు బండి వేసుకొని జిరాక్స్ తీసుకొని. ఇందాకడంటే ఎవరికి తెలియలేదు కాబట్టి వచ్చాడు, ఇచ్చాడు, నువ్వు తీసుకున్నావు. ఇప్పుడు అంతా తెలిసిన తర్వాత వచ్చిస్తాడా? కాబట్టి మోసం ఎప్పుడు ఎవరిని చేయగలరు? తెలియనటువంటి వాళ్ళనే మోసం చేయగలరు, అవునా? తెలిసినటువంటి వాళ్ళను మోసం చేయాలంటే కష్టం. అది కూడా తెలిసిన వాళ్ళు కూడా పరీక్షించకపోతే మళ్ళీ మోసం చేయవచ్చు. ఒక్కోసారి మనం ఏం చేస్తూ ఉంటామంటే తెలిసినటువంటి వాళ్ళని కూడా పరీక్షించం. ఒకసారి మనం ఏదైనా కొన్నప్పుడు డబ్బులు ఇస్తూ ఉంటారు, డబ్బులు ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే లెక్క తక్కువ ఇస్తారు. మనం ఎవరితోనో మాట్లాడేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇచ్చారులే అని లోపల పెట్టుకుంటాం. మీరు ఎప్పుడైనా చూసారా? ఎక్కువ ఎవరు చేస్తారో తెలుసా? చదువుకున్న వాళ్ళు. నన్నెవళ్ళే మోసం చేస్తాడని తెలివితేటలు వాళ్ళకి తెలుసు. ఈ చదువుకున్న వాళ్ళకి ఇలాంటి తెలివితేటలు ఉంటే వాళ్ళనే బాగా మోసం చేయొచ్చు అని. అదే చదువు రాని వాళ్ళు ఎప్పుడైనా డబ్బులు చూడండి, ఒకసారి కాదు 2-3 సార్లు లెక్క పెడతారు. ఎందుకంటే నాకు అసలే రాదు కదా, నేను మోసపోతానేమో అని 2-3 సార్లు లెక్క పెడతారు. ఈ చదువుకున్న వాళ్ళు ఒకసారి కూడా లెక్క పెట్టరు, నన్నెవళ్ళే మోసం చేసేదని. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, మనం వాక్యం తెలిసిన వాళ్ళం కదా, మనల్ని ఎవళ్ళే మోసం చేసేది అనుకుంటాం కాబట్టి మనల్నే మోసం చేస్తారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పరీక్షించేటువంటి విషయంలో దేవుడు తెలియజేస్తున్నాడు, ఇది మనం చెప్పేది కాదు. ఏమంటున్నాడంటే సమస్తమును పరీక్షించండి. పరీక్షించవలసినటువంటి బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు. ఈరోజు సాధ్యమైనన్ని విషయాలు అంటే నకిలీలు, ఆత్మ సంబంధమైన విషయాల్లో ఏ నకిలీలు ఉన్నాయో అన్నీ నేను తెచ్చుకున్న లిస్ట్ అంతా మీకు చెప్పను. కానీ సమయం 9:25 అయింది, 10 గంటలకు దాదాపు ముగించాలి. నేను సాధ్యమైనటువంటి నకిలీలు మాత్రం మీ ముందు ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తాను. అందులో మొట్టమొదటి చూసినటువంటి విషయం ఏమిటంటే దేవుడు అనేటువంటి విషయంలో నకిలీ ఉంది. కాబట్టి మీరు పరీక్షించండి. దేవుడు అంటే దేవుని స్వభావం ఎలా ఉంటుంది? 2000 రూపాయల నోటు ముందు అసలు నోటును చూడాలి. అసలు నోటును చూసి అసలు నోటులో ఉన్నటువంటి గుర్తులన్నీ కూడా జాగ్రత్తగా నేర్చుకొని అప్పుడు ఈ గుర్తులన్నీ కూడా మనం దేన్నైతే నకిలీ అనుకుంటున్నామో దానికి ఉన్నాయా లేదా చూడాలి. ఒకవేళ దీనికి ఉన్న గుర్తులన్నీ దానికి ఉన్నాయి అనుకోండి, అది అసలే. అసలు నోటుకు ఉన్నటువంటి గుర్తులు దానికి లేవనుకోండి, అప్పుడు అదేమవుతుంది? నకిలీ అవుతుంది. ఇప్పుడు మనం బైబిల్ని చదివి నిజమైన దేవునికి ఉండే గుర్తులన్నీ కూడా నేర్చుకొని ఆ గుర్తులు మనం ఎవరైతే దేవుడు అనుకుంటున్నామో ఉన్నాయా లేదా చూడాలి. ఒకవేళ ఆ గుర్తులు లేవనుకోండి, అప్పుడు అది ఏమవుతుంది? దేవుడు అంటే ఆత్మ. మొట్టమొదట ఆయనకు అసలు శారీరకమైనటువంటి ఏ రూపము కూడా లేదు.
అందుకనే క్రైస్తవ్యంలో శారీరకమైనటువంటి ఏ రూపము ఇవ్వబడినా కానీ దేవునిగా అంగీకరించబడదు. ఒకసారి ఒకరు అడిగారు తెలివిగల్లోళ్ళు, మరి యేసుక్రీస్తు భూమి మీదకి నరావతారంలో రాలేదా అని. మంచి ప్రశ్న. ఆయన నరావతారంలో వచ్చాడు, ఆయన దేవుడు, ఖచ్చితంగా దాన్ని మనం అంగీకరిస్తాం. కానీ ఆ రూపాన్ని పెట్టడానికి కూడా దేవుడు అనుమతించలేదు. ఇంకా చెప్పాలి అంటే నువ్వు యేసుక్రీస్తు రూపం పెట్టాలంటే ఏ రూపం పెడతావు? ఆయన చూసిన వాళ్ళు ఎవరున్నారు ఇది ఆయన రూపం అని? ఇప్పుడు అక్కడ బయట ఫ్లెక్సీ పెట్టారు, ఆ ఫ్లెక్సీలో నా ఫోటో కూడా వేశారని అనుకుంటున్నాను. ఒకవేళ నేను ఫోటో పంపమంటే పంపలేదు అనుకోండి బ్రదర్కి, సరే రత్నకిషోర్ గారిని విజయవాడలో ఎవరో ఒకరు ఫోటో వేసేద్దాంలే అని ఎవరో ఒకరు ఫోటో వేసారు. వేస్తే నేను వచ్చి చూశాను, కిందేమో రత్నకిషోర్ గారని ఉంది. ఏంటండి రత్నకిషోర్ గారని ఎవరినో పెట్టారు, ఆయన ప్రసంగికులు అంటే బ్రదర్ మీరు ఫోటో పంపలేదు కదా, ఎవరో ఒకరిదని పెట్టేశానంటే నేను ఒప్పుకుంటానా? అది మళ్ళీ ఈ మీటింగ్ అయిపోతే ఆ ఫ్లెక్సీ ఉండదు, అంతే కదా. ఈ 3 రోజులు ఉండేదానికే అయినా నేను ఒప్పుకోను. ఒకవేళ నేనే అదని కనుక అందరికీ వాట్సాప్లో ఆ ఫోటో పంపిస్తే అర్జెంటుగా ఫోన్ చేసి బ్రదర్ అందులో అది నా ఫోటో కాదు, మీరు అలా పంపొద్దని అంటాను. అవునా కదా? ఇది పంపితే తెలియని వాళ్ళు ఏమనుకుంటారు చూసి, అంటే రత్నకిషోర్ గారు అంటే ఈయన అనుకున్నాం, అసలు ఈయన కాదనమాట, అసలు రత్నకిషోర్ గారు ఈయన అనమాట అని అనుకుంటారుగా. తెలియకుండా మొదటిసారి చూసేవాళ్ళు ఏమనుకుంటారు, ఆ బొమ్మ చూసి రత్నకిషోర్ గారు అనుకోండి, రేపు ఆయన ఎక్కడన్నా కనపడ్డాడు అనుకోండి, రత్నకిషోర్ గారు వందనాలండి అంటారు. అంటే ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, మనకు పరిచయం చేసినటువంటి వాళ్ళు తప్పుగా దేవుణ్ణి పరిచయం చేస్తే పుట్టి పెరిగేటువంటి పిల్లలు అదే దేవుడేమో అనుకొని అలా సాగిలపడుతూ ఉన్నారు. కాబట్టి ఈ మోసమంతా కూడా ఎలా ప్రారంభమవుతుంది అంటే తెలియకపోవటాన్ని బట్టి. కాబట్టి మనం ఏం తెలుసుకోవాలంటే దేవునికి ఉన్నటువంటి ఆ గుర్తులు మనం తెలుసుకోవాలి. వాటిని తెలుసుకొని మనము సరిచూసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మన పిల్లలకు కూడా నిజమైనటువంటి దేవుడిని గురించినటువంటి గుర్తులు మనం నేర్పించాలి. ఉదాహరణకి మన పిల్లలు వెళ్ళి నకిలీది ఏదైనా కొనుక్కొచ్చారనుకోండి, వెంటనే మనం ఏం చేస్తాము? నకిలీ వస్తువు ఏదైనా కొనుక్కొచ్చారనుకోండి ఏం చేస్తాం? ఎలా గుర్తుపట్టాలి అనేటువంటి చెప్తాం మనం. మీరు ఎప్పుడైనా మీ పిల్లలకి అసలు నకిలీ నేర్పించారా? ఒకవేళ నేర్పితే నేర్పించి ఉంటారు. మేము మెడ్రాస్లో చదువుకునే రోజుల్లో మాకు ఒక టీచర్ ఉన్నారు, బ్లైండ్ మ్యాన్. భార్యాభర్తలు ఇద్దరు టీచర్సు, ఇద్దరు కూడా భార్యాభర్తలు బ్లైండ్. ఆయనకి కళ్ళు లేవు, 2 కళ్ళు లేవు. ఆయన చేతికి ఏదైనా సరే నోటు చేతికి ఇస్తే డబ్బు, ఆ నోటుని ఇలా పట్టుకొని 50 రూపీస్ అంటాడు, 100 రూపీస్ అంటాడు, ఏ నోటైనా ఇస్తే. అదే అప్పుడప్పుడు అది చూసిన తర్వాత మన వాళ్ళు కూడా చేతిలో ఇలా డబ్బులు పట్టుకొని ఎంతో చెప్పని అంటారు. ఎంతో చెప్పండి మనకి ఎట్లా అర్థం అవుతుంది? అసలు డబ్బులా కదా కూడా అర్థం కాదు. ఆయనకి పొరపాటున కనుక దొంగ నోటు చేతిలో పెట్టినా, మామూలు కాగితం చేతిలో పెట్టినా ఇది కడియాదని అంటాడు, ఇది డబ్బులు కాదంటాడు. ఆ పేపర్ అంటే ఆ టచ్ ఉంటుంది కదా, ఆ స్పర్శ అనేటువంటిది కళ్ళు లేని వాళ్ళు ఏం చేస్తారంటే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. అంటే నేను దీన్ని పట్టుకున్నప్పుడు ఎట్లా ఫీల్ అయ్యానో, ఈ పేపర్ ఫీల్ ఎట్లా ఉంది, అది వాళ్ళ బ్రెయిన్కి వెళ్తుంది. మనం కళ్ళు ఉండటాన్ని బట్టి ఏం చేస్తామంటే ఈ స్పర్శను ఓవర్లుక్ చేస్తూ ఉంటాం. అందుకని ఈ స్పర్శను మనం ఫీల్ అవ్వం. వాళ్ళు నోటు సైజుని చూసి చెప్పేస్తారు, అది ఎంత అనేటువంటి చేతులు ఇలా పెట్టగానే అలా పట్టుకొని దాన్ని బట్టి చెప్పేస్తారు. మా విజయవాడ రైల్వే స్టేషన్లో కూడా జేబులు కొట్టే వాళ్ళు ఉంటారు. జేబును బట్టి, జేబు ఎత్తును బట్టి లోపల ఎంత డబ్బులు ఉన్నాయో కూడా చెప్పేస్తారు. నేను ఒకసారి అడిగాను, అది ఎట్లా సాధ్యమవుతుందండి అంటే, ఎత్తు అంటే గాడి పడుతుంది కదా, ఇలా డబ్బు పెట్టగానే ఆ గాడిని బట్టి లోపల 500 ఉన్నాయని చెప్పేస్తారంట, ఎన్ని ఉన్నాయో కూడా చెప్తారంట. అమ్మో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే దొంగలకున్న తెలివితేటలు కూడా మనకి లేవే. ఒక్కోసారి మన జేబులో ఎంత ఉన్నాయంటే మనం లెక్క పెడితే కానీ తెలియదు. మన జేబులో ఎంత ఉన్నాయో వాడు గాడి చూసి చెప్పేస్తున్నాడు, మనం లెక్క పెడితే కానీ చెప్పలేం. అంటే దాని మీద ఏం చేశారంటే వాళ్ళు పరీక్షించడం నేర్చుకున్నారు కాబట్టి అది వాళ్ళకి వచ్చింది. కానీ ముఖ్యమైనటువంటి విషయాల్లో మనం నేర్చుకోవాలి. ముఖ్యంగా దేవుడు అనేటువంటి విషయంలో మనం నేర్చుకోవాలి. మనం నేర్చుకోవటం మాత్రమే కాదు, మన పిల్లలకు కూడా నేర్పించాలి. ఎందుకంటే మోసపోతే ఆత్మ కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. ఈ లోకంలో భౌతికంగా ఏ నకిలీని మనం తెచ్చుకున్నా 100ల్లో నష్టం ఉంటుంది, 1000ల్లో నష్టం ఉంటుంది. ఒక్కోసారి ఆస్తుల దగ్గర హైదరాబాద్ లాంటి టౌన్లో ఒకే స్థలం 2-3కి అమ్ముతారు, లక్షల్లో నష్టం ఉంటుంది. కానీ ఆత్మను గనక కోల్పోయామంటే ఇక దాన్ని లక్షలు కోట్లు అని మనం చెప్పలేం.
కాబట్టి ఈరోజు రాత్రికాల సమయంలో మీకు తెలియజేసే విషయం ఏమిటంటే, దేవుడు అనేటువంటి విషయంలో చాలా నకిలీ అనేటువంటిది ఉంది. కాబట్టి దాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. నిజమైనటువంటి దేవుడు, ఆ దేవునికి ఉండేటువంటి లక్షణాలు బైబిల్లో స్పష్టంగా ఇచ్చాడు. వాటిని మనం గమనించాలి. వాటిని గమనించి, దేవుడు అంటే నిత్యుడు, ఆయన నిత్యము ఉండాలి. దేవుడు అంటే జీవం కలిగినటువంటి వాడు. అంతేకాదు, దేవుడు అంటే సర్వశక్తి కలిగినటువంటి వాడు. ఆయన అన్ని చోట్ల ఉండేటువంటి వాడు, అన్నీ ఎరిగేటువంటి వాడు. ఈ లక్షణాలు నేను చేసి నీ బొమ్మకున్నాయా? ఉంటే దేవుడు అవుతాడు, లేకపోతే దేవుడు అవడు. అది ఏదైనా సరే, ఉంటే దేవుడు అవుతాడు, లేకపోతే దేవుడు అవడు. అంతేకాదు, మనం గమనించేటప్పుడు బైబిల్లో చూసినప్పుడు క్రీస్తు అనేటువంటి విషయంలో కూడా నకిలీ క్రీస్తులు బయలుదేరినట్లుగా మనకు తెలియజేస్తూ ఉంటాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం మనం గమనించినప్పుడు 24వ అధ్యాయము 24 మరియు 25 వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ చెప్తూ ఉన్నాడు. 23 నుంచి చదువుకుందాం. ఆ కాలమందు ఎవడైనా ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన యెడల నమ్మండి. అట్లా లేదా? మరి మనమేం నమ్ముతూ ఉంటాం? ఒకసారి ఎవరో చెప్తున్నారు, ఆకాశంలో క్రీస్తు ప్రభు కనబడ్డాడంట. అబ్బా, నన్ను పిలవాల్సిందిగా అంటున్నారు. అంటే ఆకాశంలో క్రీస్తు ప్రభు కనబడ్డాడంటే అది కూడా పాలు తాగే బాలయేసు కనబడ్డాడంట. ఈ చెప్పేవాళ్ళు కూడా భలే ఆర్టిస్టులు ఉంటారు. ఎంత బాగా చెప్తారంటే, ఆ పాలపేక కూడా పెట్టుకున్నాడు, ఆ పాలపేక ఆయన పాపం పాలు తాగుతూ ఉంటే జనాలందరూ పోగయ్యారు, భలే చెప్తారు. ఈ చెప్పేటువంటి వాళ్ళ మాటలు వినటానికి కూడా జనాలు నిజం చెప్తే సత్యం చెప్తామంటే రారు. కానీ ఇలాంటివి చెప్పండి. వాడపరులో ఇప్పుడు మీరు పరిగెడతా ఉండండి, ఏంటని అనండి. వాడపరు బజార్లో బాలయేసు కనబడుతున్నాడంటే ఆకాశంలో అనండి. ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోతారా? వెళ్తారా? అదే మీరు బైబిల్లో మత్తయి సువార్త, మార్కు సువార్త వచనం తీసి చెప్పండి, సత్యం ఉన్నదన్నట్టుగా ఎవరు వినరు. ఇలాంటివి చెప్పండి, మీతో పాటు లగెత్తుకొని వచ్చేస్తూ ఉంటారు. అంటే జనాలు కూడా ఏమిటి అంటే, ఇది అవునా కాదా అనేటువంటిది పరీక్షించే పరిస్థితి లేదు. పోనీ అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఆకాశంలో బాలయేసు కనబట్టలేదు. ఈలోపు అక్కడ పిలుచుకెళ్ళిన ఆయన ఏడంటే లేట్ అయింది, వెళ్ళిపోయాడు, ఇంత లేటుగానే వచ్చేది అన్నారు. అది నమ్ముతారు. మళ్ళీ అర్రెర్రే ముందు వచ్చి ఉండాల్సింది, వీళ్ళందరూ చూసేశారు అని అనుకుంటారు. అంటే ఈరోజు మనుషుల్ని మోసం చేయటం ఎంత తేలికైపోయిందంటే, మనుషులు పరీక్షించేటువంటి పరిస్థితిలో లేరు కాబట్టి వాళ్ళు ఏది చెప్పినా నమ్ముతున్నారు. కాబట్టి మోసం చేయటం అనేటువంటిది చాలా తేలికైపోయింది. ఇక్కడ క్రీస్తుని గురించి కూడా తెలియజేస్తున్నాడు 23వ వచనంలో. ఆ కాలమందు ఎవడైనా ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన యెడల నమ్మకుడి. డు నాట్ బిలీవ్ ఇట్. నమ్మొద్దని చెప్పేసి అంటున్నాడు. ఎందుకు నమ్మొద్దు? అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే, ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు చూడండి, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరుచుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనబరిచెదరు. సాధ్యమైతే ఎవరిని కూడానంట? ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి రాత్రికాల సమయంలో జాగ్రత్త. మీరు ఏర్పరచబడిన వారిలో ఉన్నారా? ఒకవేళ ఏర్పరచబడిన వారిలో ఉంటే నన్నెవళ్ళే మోసం చేసేది అనుకోవద్దు. ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి అబద్ధపు క్రీస్తులు వాళ్ళు రాబోతూ ఉన్నారు. ఇదిగో ఇక్కడ ఉన్నాడు, అదిగో అక్కడ ఉన్నాడు అంటే మీరు ఎవరు కూడా నమ్మొద్దని చెప్పేసి అంటున్నాడు. మరొక విషయం ఏమంటున్నాడంటే, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనబరిచెదరు. ఒకసారి ఒకరు అడిగారు, మరి కనబరిస్తే కూడా నమ్మకుండా ఎలా ఉంటామని. కనబరిస్తే కూడా నోట్లోంచి అన్నాడు, అట్లా ఉంగరం వచ్చింది. ఏమండి నేను చూశానండి నోట్లోంచి వస్తే, ఇది కూడా నమ్మొద్దా అని అంటాడు. లేకపోతే ఇలా అంటాడు, గాల్లో నుంచి ఏదో వస్తుంది. ఇలాంటివన్నీ కూడా TV9 వాళ్ళు బాగా చూపిస్తారు నాకంటే. ఈ మోసాలు ఎలా జరుగుతాయో వాళ్ళు డాక్యుమెంటరీనే దాని మీద షూట్ చేస్తూ ఉంటారు. అంటే మనుషులు ఏంటంటే, ఈ మోసం అనేటువంటిది ఇప్పుడు కాదు, భూమి పుట్టిన దగ్గర నుంచి మోసం ఉంది. ప్రతి విషయంలో మోసం ఉంది. ఈ మోసం ఏమైపోయిందంటే ఆత్మ సంబంధమైన జీవితంలో కూడా మోసం వచ్చేసింది. దేవుని దగ్గరకు మోసం వచ్చేసింది. క్రీస్తు అనే విషయంలో మోసం వచ్చేసింది. వాక్యం దగ్గరకు మోసం వచ్చేసింది. ఇక్కడ అంటున్నాడు, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరుచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరిచెదరు. ప్రశ్న,
మరి ఇప్పుడు నేను నమ్మకుండా ఎలా ఉండాలి అంటే, ఒకవైపు సూచక్రియలు మహత్కార్యాలు పెట్టి రెండో వైపు వాక్యం పెడితే నువ్వు దేవుని వాక్యాన్ని నమ్మాలి. ఎందుకంటే ఇవి ఒక్కొక్కసారి మాయ చేసే అవకాశం, అంటే గారడి అని అంటారు కదా, లేనిది ఉన్నట్లుగా చూపించేటువంటి అవకాశం ఉంటుంది. ఒకసారి మన కళ్ళను మనం నమ్మలేం. పెద్దవాళ్ళు అప్పుడప్పుడు చెప్తారు, కళ్ళతో చూసేదంతా నిజం కాదు, చెవులతో వినేదంతా నిజం కాదు, అయ్యా జాగ్రత్త అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే మన కళ్ళు ఒక్కొక్కసారి మనల్ని మోసం చేయొచ్చు, మన చెవులు మనల్ని మోసం చేయొచ్చు, కానీ దేవుని వాక్యం ఎప్పుడు మనల్ని మోసం చేయదు. కాబట్టి మన కళ్ళను నమ్మేదానికంటే, మన చెవులు నమ్మేదానికంటే మనం దేవుని వాక్యాన్ని నమ్మటము, దాని మీద ఆధారపడటము 100% మంచిది. అందుకనే ఇక్కడ ఏమని తెలియజేస్తున్నాడంటే, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసగించేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఎలా జరుగుతుంది అంటే, వారు మోసం చేయడానికి గొప్ప సూచక్రియలను ఉపయోగిస్తారు, మహత్కార్యాలని కనబరుస్తారు. కాబట్టి వాటి వైపు చూడకుండా దేవుని వాక్యం వైపు చూడాలి. మరి ఈరోజు క్రైస్తవం ఎటువైపు చూస్తుంది? స్వస్థత మహాసభలో మా దగ్గర నూనె డబ్బాలు కొన్న వాళ్ళకి అలా జరిగింది, ఇలా జరిగింది, మా దగ్గర కర్చీఫ్ గుడ్డలు అమ్ముతున్నాం, అసలు ఆ గుడ్డలు ఏ గుడ్డ కొనుక్కుంటే ఆ గుడ్డ దేనికి ఉపయోగిస్తే దానికి అలాగా. మొన్నెవరో చెబుతున్నారు, ఆ కర్చీఫ్ తీసుకొచ్చి ఆ పాలు తాగే పిల్లోడు మొలతాడు కట్టారంట, అప్పుడు దాకా ఉన్న కడుపు నొప్పి పోయిందంట. నేను చెప్పాను, ఈ మాట నువ్వు కనుక ఊర్లో చెబితే అందరూ వచ్చి కర్చీఫ్లు కొనుక్కుంటారు, వాళ్ళ వ్యాపారం పెరిగిద్దమ్మా అని చెప్పాను. అలానే పెరుగుతున్నాయి వ్యాపారాలు. ఇలాంటి ఇలాంటి ఫాల్స్ పబ్లిసిటీలు ఉన్నాయి కదా, ఇప్పుడు దాన్ని నిర్ధారించాలి కదా. ఒకసారి టీవీ ఛానల్ వాళ్ళు అడిగారు, మీరు స్వస్థతలు చేస్తే తగ్గిపోతున్నాయి అని అంటున్నారు, సరే క్యాన్సర్ పేషెంట్ని తగ్గించామని అంటున్నారు, టెస్ట్ చేద్దామా అని అన్నారు. టెస్ట్ చేద్దామా అంటే ఇది మా విశ్వాసానికి సంబంధించిన విషయం అన్నారు. అవును, నిజమైతే టెస్ట్కి వెళ్ళొచ్చు కదా, వెళ్తే రంగు బయటపడిపోతుంది. కాబట్టి ఈరోజు ఏమిటంటే, ఇది మతము, దేవుడు మీరు మా మతాన్ని కించపరుస్తున్నారు, లేకపోతే మా మతాన్ని అవమానిస్తున్నారు, మా దేవుడిని అవమానిస్తున్నారు అనేసరికి వాళ్ళు కూడా వద్దు బాబు మీకు దండం ఎందుకులే అని వదిలిపెట్టేస్తున్నారు. కానీ నిజమేమిటి అంటే, ఈరోజు మోసం అనేటువంటిది జరుగుతుంది. ఈరోజు భారతదేశంలో అతి పెద్ద వ్యాపారం ఏమిటి అంటే మతం. విద్యా వైద్యం కూడా దాని తర్వాతే. మతానికి మించినటువంటి వ్యాపారం ఏది లేదు. అది ఏ మతమైనా సరే. దేవుడు అంటే నోరెత్తరంతే. ఏమన్నా నోరెత్తారనుకోండి పక్కన వాళ్ళు చెబుతావు, కళ్ళు పోతాయి దేవుడి దగ్గర అలా చేస్తే అంటారు. అయ్యగారు ఏదన్నా అన్నారనుకోండి, నిజమా కాదా అని ఎవరన్నా అడిగితే కళ్ళు పోతే అయ్యగారిని ప్రశ్నిస్తే అందంట పక్కనామా. దాంతో అడిగేది కూడా అడగకుండా ఆయన చెప్పిందంతా ఊగొట్టు ఊరుకుంటుందంట. కానీ మనం చేయవలసింది ఏంటంటే, మోసం అనేటువంటిది ఉంది కాబట్టి జాగ్రత్త. మన కళ్ళను నమ్మేదానికంటే, మన చెవులను నమ్మేదానికంటే, ఎందుకంటే ఇటువంటివన్నీ కూడా మన చుట్టూ జరుగుతూ ఉన్నాయి, పెద్ద పెద్ద గారడీలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఏమిటంటే, దేవుని వాక్యం మీద ఆధారపడవలసినటువంటి అవసరం మనకు పెరుగుతూ ఉంది. ఎందుకంటే దేవుని వాక్యం ఎప్పుడూ కూడా మనల్ని మోసం చేయదు. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, అబద్ధపు క్రీస్తులు వస్తారు. దేవుని విషయంలో అబద్ధం మాత్రమే కాదు, క్రీస్తు అనేటువంటి విషయంలో కూడా అబద్ధపు క్రీస్తులు వస్తారు అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు. అంతేకాదు, మనం గమనించేటప్పుడు దేవుని వాక్యాన్ని ప్రకటించేటువంటి ప్రవక్తల్లో కూడా అబద్ధ ప్రవక్తలు అనేక మంది బయలుదేరుతూ ఉన్నారు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం మనం గమనించినప్పుడు యోహాను భక్తుడు ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం మనం గమనించినప్పుడు, ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు. గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. మరలా ఇక్కడ చెప్తున్నాడు, పరీక్షించుడి. ఈరోజు దేవుని వాక్యము చెప్పేటువంటి వాళ్ళ విషయంలో కూడా నకిలీ ఉంది. ఎంతమంది బయలుదేరారంటే నకిలీలు? నకిలీ ఎక్కడైనా ఉండొచ్చు. మా విజయవాడలో ఉండొచ్చు, హైదరాబాద్లో ఉండొచ్చు, అమలాపురంలో ఉండొచ్చు, వాడపర్లో కూడా ఉండొచ్చు. ఏంటి మా మారుమూలకు కూడా వస్తారా అని మీరు ఆశ్చర్యపోవద్దు. ఎక్కడికైనా రావచ్చు నకిలీ. ఒక నకిలీ నోట్ ఎక్కడో ప్రింట్ వేస్తాడు, ప్రింట్ వేసిన ఊరిలోనే ఉంటుందా? అది అక్కడి నుంచి అలా చేతులు మారి ఎక్కడెక్కడికో మారుమూలకు కూడా చేరుతూ ఉంటుంది. కాబట్టి నకిలీ అనేటువంటిది తయారు చేసిన దగ్గరే ఆగిపోదు, అది ఎక్కడికైనా చేరవచ్చు. కాబట్టి నకిలీ అనేటువంటి దాన్ని మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఏమని తెలియజేస్తున్నాడంటే, ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ బయటకు వచ్చేసారు.
బయటకు వచ్చేసారు కనుక ప్రతి ఆత్మను కూడా మీరు నమ్మొద్దు. ఇది నేను చెప్పేది కాదు. మేము బైబిల్ తీసుకొని అమ్మ వాక్యం చెప్తాం అనగానే మీరు ఎవరు నమ్మొద్దు. ఇప్పుడు మేము ప్రసంగం చేస్తుంటే కూడా మీరు నమ్మొద్దు. మీ చేతిలో ఉన్న బైబిల్ తీసుకొని దాన్ని తెరిచి దాన్ని చూడండి, అది అలా ఉందా లేదా అనేటువంటి చూడండి. అలా ఉంటేనే దేవుని వాక్యాన్ని మీరు తీసుకోండి. అంతేగాని మేము ఏదో చెప్పామని చెప్పి మీరు చెప్పిన ప్రతిదాన్ని తీసుకోవద్దు. ఒక్కొక్కసారి మనుషులు ఏం చేస్తూ ఉన్నారంటే ప్రసంగికుల మీద నమ్మకాలు పెడుతూ ఉన్నారు. రత్నకిషోర్ గారు చెప్పారంటే కరెక్టే అయి ఉంటుంది, అది అందుకనే మోసపోతూ ఉంటారు. రత్నకిషోర్ గారు కాదు, ఇంకొకరు కాదు, ఎవరైనా మనిషే. కాబట్టి మన బాధ్యత ఏమిటి అంటే దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత ప్రతి ఆత్మను మీరు నమ్మొద్దు. నమ్మకుండా ఏం చేయాలంటే మనము ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించాలి. నేను చిన్న ప్రశ్న మీ ముందు ఉంచుతాను. ఈరోజు క్రైస్తవ్యాన్నే గనక చూసినట్లయితే కొన్ని వందల వేల సంఘాలు ఉన్నాయి. ఎందుకు వచ్చినాయి? చిన్నప్పుడు నాకు అర్థమయ్యేది కాదు ఎందుకు వచ్చినాయి అని. కొన్ని వేల రకాలైన విధానాలు ఉన్నాయి. అసలు ఆరాధన శనివారం పెట్టాలంటే కాదు ఆదివారం పెట్టాలని అంటారు. రెండింటిలో ఏది కరెక్టు? ప్రతి విషయంలో కూడా మీరు గమనించండి. రంగు బట్టలు కూడా వేసుకోవచ్చు అంటే లేదు తెల్ల బట్టలే వేసుకోవాలనే వాళ్ళు ఉన్నారు. పాటలు పాడేటప్పుడు వాయిద్యాలు ఉపయోగించాలంటే లేదు ఉపయోగించకూడదనే వాళ్ళు ఉన్నారు. ప్రభు వల్ల ప్రతివారం ఇవ్వాలంటే లేదు నెలకోసారి 2-3 నెలలకు ఒకసారి అనేటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రార్థన చేసేటప్పుడు మనం యేసుక్రీస్తు నామములో చేయాలంటే నేరుగా చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇక ఇలా ప్రతి దానిలో కూడా మీరు కనుక గమనించినట్లయితే కొన్ని వందల వేల వ్యత్యాసాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనము మన క్రైస్తవ్యంలో మన చుట్టుపక్కల చూస్తూ ఉన్నాం. ఎప్పుడైనా ఒక ప్రశ్న మనకు తలెత్తుతుందా? ఇన్ని రకాలుగా బోధిస్తున్నారు కదా, ఇంతకీ దేవుడు ఏం చెప్తున్నాడు, వాక్యములో ఏముంది అనేటువంటిది మనం ఎప్పుడైనా గమనించాలని అనుకుంటామా? ఒకసారి ఒకళ్ళు అంటున్నారు, ఎవరు చెప్పినా కానీ రైటే అయ్యగారు, మనం అట్లా అనకూడదు సేవకులను అంటున్నారు. ఇప్పుడు ఒక సేవకుడు వచ్చి శనివారం అన్నాడు, ఒక సేవకుడు వచ్చి శనివారం అన్నాడు, ఇది ఆదివారం అన్నాడు. ఇద్దరు ఎలా రైట్ అవుతారు? పోనీ మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఒకళ్ళు వచ్చి 2 రెళ్ళు 4 అన్నాడు ఒక అయ్యగారు, ఇంకో అయ్యగారు వచ్చి 2 రెళ్ళు 10 అన్నాడు. అయ్యగారు చెప్పాడు కాబట్టి 2 రైటేనా? అంతేనా? అంటే ఇంకా అయ్యగారు చెప్తే రైట్ అంతేనా? రెండో ఎక్కని దగ్గరే అయ్యగారిని ఒప్పుకో. అయ్యగారు 2 రెళ్ళు 10 అయితే ఆగు అంటావు. మరి రెండో ఎక్కని దగ్గరే అయ్యగారిని ఒప్పుకోకపోతే ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో వాళ్ళు ఏం చెప్పినా నోరెత్తకూడదు ఎలా కుదురుతుంది? ఈరోజు జరిగేటువంటి పెద్ద పొరపాటు ఏమిటి అంటే ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో దేవుడు హెచ్చరించినంత జాగ్రత్తను మనం కనబరచటం లేదు. ఒకవేళ లోకంలో ఉన్నటువంటి డూప్లికేట్ వల్ల మనకు వస్తువులు నష్టపోతాయేమో, లేకపోతే 500 రూపాయలు డూప్లికేట్ తెచ్చుకుంటే 500 నష్టపోతామేమో, ఒక స్థలం 2-3కి అమ్మేస్తే స్థలం నష్టపోతామేమో. కానీ ఆత్మ విషయంలో గనక అజాగ్రత్తగా ఉంటే పూర్తిగా మన ఆత్మనే కోల్పోవలసినటువంటి పరిస్థితి తలెత్తుతుంది. ప్రభు అయినటువంటి యేసు జీవించినటువంటి దినాల్లో కూడా మత్తయి సువార్త మనం గమనించినప్పుడు ఇదే హెచ్చరికను ప్రభు అయినటువంటి యేసు తన నోటితో చేసినటువంటి ఆ హెచ్చరికను మనం చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 7వ అధ్యాయం 15వ వచనము, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మం వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. అంటే అబద్ధ ప్రవక్తల గురించి ప్రభువైన యేసు బోధించాడా జీవించిన దినాల్లో అంటే అవును, 2000 సంవత్సరాల క్రితమే వాళ్ళు వస్తారని బోధించాడు. అనేక మంది బయటికి వెళ్ళిపోయారని కూడా బైబిల్లో యోహాను భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఎవరున్నారులే అని అనుకోవద్దు, ఉన్నారు, అనేక మంది ఉన్నారు. క్రీస్తు ప్రభు మరొక విషయం మనకు అక్కడ తెలియజేస్తున్నాడు. ఏమని అంటున్నాడంటే వాళ్ళని ఎట్లా గుర్తించవచ్చు అంటే అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మం వేసుకొని మీ వద్దకు వత్తురు. అంటే పై చర్మాన్ని చూసి నమ్మొద్దు. నేను పాస్టర్ గారిని అంటే నన్ను నమ్మొద్దు. నేను చేతిలో బైబిల్ తీసుకొని వస్తే నేను చెప్పేదంతా బైబిల్లో ఉంటుందని మీరు నమ్మొద్దు. ఎందుకంటే నేను చెప్పేది బైబిల్లో ఎక్కడుంది అని చూడండి, ఉంటేనే నమ్మండి. మీకు తెలుసా, బైబిల్లో లేని చాలా కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఉదాహరణకి క్రీస్తు ప్రభు పుట్టినప్పుడు ఎంతమంది జ్ఞానులు వచ్చారు ఆయన దగ్గరికి? క్యాలెండర్లలో చూస్తూ ఉంటాం, 3 వస్తారు 3 ఒంట్ల మీద. అది చూసి మత్తయి సువార్త కంటే క్యాలెండర్ మన మైండ్లో ప్రింట్ అయిపోతుంది.
ఎంతమంది మేము మత్తయి సువార్త చదువుకునేటప్పుడు మా టీచర్ అడిగాడు, ఎంతమంది జ్ఞానులు వచ్చారంటే టకామని చెప్పాం, ముగ్గురని. అందరు క్యాలెండర్లు చూసిన వాళ్ళేనా అన్నాడు. ఎందుకంటే ఆయన చెప్పాడు ముగ్గురు అనేటువంటిది క్యాలెండర్లలో ఉండే బొమ్మే చిన్నప్పటి నుంచి. అదేంటి మత్తయి సువార్తలో ఈ సువార్తలో కూడా ఉంటుంది కదా అంటే చూడండి అని అన్నాడు. చూస్తే అటు తిప్పితే ఇటు తిప్పితే మార్కులు అసలు లేదు, యోహాన్లో లేదు, లోకాల్లో కూడా ఆ ఇన్సిడెంట్ ఉండదు, మత్తయిలోనే ఉంటుంది. తీరా చూస్తే జ్ఞానులు వచ్చినట్టుగా ఉంటుంది కానీ ముగ్గురు అనేటువంటిది లేదు. మరి ఎట్లా ముగ్గురు అనే నిర్ధారణకు వచ్చారంటే 3 గిఫ్ట్లు తెచ్చారు, బంగారము, సాంబ్రాణి, బోలము. 3 తెచ్చారు కాబట్టి ముగ్గురు వచ్చి ఉండొచ్చు, తలవాడు తెచ్చి ఉండొచ్చు. ఇక అక్కడి నుంచి హ్యూమన్ లాజిక్ అనమాట. అంతేగాని దేవుని వాక్యం చెప్పింది కాదు. అంతేకాదు, మీరు పాత నిబంధన నుంచి గమనించినప్పుడు అబ్రహాము ఆయన మెసొపొతేమియా ప్రాంతంలో తన ఊరిలో ఉన్నప్పుడు ఆ రోజుల్లో వాళ్ళ నాన్న బొమ్మలు తయారు చేసేవాడంట. అబ్రహాం ఆ బొమ్మలు అమ్మేవాడంట ఊరిలో. అయితే ఆ బొమ్మలు దేవుడు అనేది దాన్ని ఒప్పుకునేవాడు కాదంట, అసలు తన లాజిక్ బాగా పనిచేసేదంట. అయితే అది దేవుడని వాళ్ళ నాన్న చెప్పేవాడంట. ఒకసారి వాళ్ళ నాన్న బయటికి వెళ్ళి బొమ్మలు అప్పగించినప్పుడు మొత్తం అన్నిటిని పగలగొట్టేశాడు. తీరా వాళ్ళ నాన్న వచ్చి ఏంటి ఇలాగా అంటే దేవుళ్ళు దెబ్బలాడుకున్నారు, కొట్టేసుకున్నారు, అందరూ అలా అయిపోయారు అని చెప్పాడు అని చెప్పేసి. ఇది కూడా కథే, ఇదంతా మళ్ళీ ఏ సువార్తలో ఉంటుంది, ఏ పుస్తకంలో ఉంటుందని నన్ను అడగొద్దు. అంటే నేను చిన్నప్పటి నుంచి విన్నటువంటి కథలు మీరు కూడా వినుంటారు. ఇలాంటి గనక బయటికి తీస్తే చాలా ఉంటాయి. ఓసారి క్రీస్తు ప్రభు గురించి ఒక అద్భుతమైన కథ చెప్పాడు ఒక ఆయన కూడా ప్రార్థనకి వెళ్ళి ఆయన. ఏ చర్చ్ అని నేను చెప్పను, మళ్ళీ ఆ చర్చ్ వాళ్ళు దెబ్బలాటకు వస్తారు, మీరు చెప్పిన కథంతా చెప్పి మా చర్చి పేరు చెప్పారని. ఆయన చిన్నప్పుడు ఆడుకుంటూ మట్టితో ఒక పావురం చేసి దాన్ని అలా అన్నాడంట, గాల్లోకి ఎగురుకుంటూ వెళ్ళిపోయిందంట. ఇలాంటివన్నీ కూడా వినేటప్పుడు పక్కనైన దేవుడు కదా అట్లా అయ్యి ఉంటుందేమోలే అని అంటున్నారు. అంటే మనం ఏంటంటే మనకున్నటువంటి బలహీనతను తీసుకొని బైబిల్లో లేని అనేకమైన విషయాలు ప్రసంగాల్లో వచ్చేసినాయి. ఇప్పుడు ఏమైపోయినాయి అంటే ఈ క్రైస్తవులు ఎలాగూ వాళ్ళకి బైబిల్ తెరవటం రాదు. బైబిల్ తెరవటం అంటే ఇలా తెరవటం కాదు. కొంతమంది వస్తారు, బైబిల్ ప్రసంగం స్టార్ట్ అవ్వగానే ఇలా తెరిచి ముందు పెట్టుకుంటారు. నేను మత్తయి సువార్త అంటే తీయరు, నేను మొదటి దశలోనికి అంటే తీయరు, పాపం వాళ్ళకి రాదు. మరీ బైబిల్ మూసుంచారని అనుకుంటారని రాగానే ఇలా తెరిచి ముందు పెట్టుకుంటారు. మేము ఇటు నుంచి చూస్తాం, మాకు అందరు కనబడతారు ఎవరు అలా పెట్టుకుంటారని. ఎక్కువ మంది అలానే పెట్టుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే పాపం ఇలా చూస్తారు, ఇటువైపు దొరకలేదు అనుకోండి వెంటనే ఇటువైపు మొదలు పెడతారు, ఇలా చూస్తారు. ఒకసారి మరీ అసలు విషయం ఏంటంటే దశలోనిక పత్రిక అంటే ఇటు ఎతికే వాళ్ళు ఉంటారు, ఇటు కనపడలేదు అనుకోండి మళ్ళీ ఇటు ఎదుగుతారు. ఈ లోపు మనం ఇంకో వచనానికి వెళ్తాం కదా, ఆగిపోతారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే వాళ్ళకి తీయటం రాదు. ఈ తీయటం రాదన్న సంగతి ఈ సేవకులకి తెలిసిపోయి ఇక వాళ్ళు ఆడిందే ఆట. ఎందుకంటే వాళ్ళకి ఎలాగూ తీయటం రాదు కదా, అమ్మ ఇది ఉంది బైబిల్లో అంటాడు, ఇక అంతే నోరు మూసుకొని ఉండాల్సిందే. అందుకనే సండే స్కూల్కి రాగానే పిల్లలకి ఫస్ట్ మేము ఏమి నేర్పిస్తామంటే ఆది, నిర్గమ, లేవి, సంఖ్య, ద్వితీయ ఇలాగా ప్రకటన గ్రంథం వరకు ముందు నుంచి వెనక్కి, వెనక నుంచి ముందుకి ఆ పేర్లు గడగడ చెప్పాలి. చెప్పారనుకోండి, ఉదాహరణకి యోనా గ్రంథం అనగానే కరెక్ట్గా మీరు ఎప్పుడైనా బైబిల్ బాగా తీయగలిగే వాళ్ళు ఎట్లా అర్థమవుతుందంటే యోనా గ్రంథం అంటే ఇలా తీసి ఇలా తీయగానే యోనా గ్రంథము కొద్దిగా అటుగానో ఇటుగానో వస్తుంది. ఎందుకంటే ప్రతి పుస్తకం ఎక్కడ ఉంటుందో మనకు తెలుసు. ఉదాహరణకి ప్రకటన గ్రంథం అనగానే ఇలా చివర పెడతారు అంతే, ఎందుకంటే అది అక్కడే ఉంటుంది. వీళ్ళకి ఎలాగూ బైబిల్ తీయటం రాదులే అని బైబిల్ సొసైటీ వాళ్ళు కూడా ఏం చేశారంటే బైబిల్లో అంచులు కత్తిరిస్తున్నారు, ఇక్కడ అంచులు కత్తిరించి స్టిక్కర్లు అతికిస్తున్నారు. ఇదంతా ఎందుకంటే ఈ తిప్పలే. వీళ్ళు ఎట్లాగూ బైబిల్ పేర్లు నేర్చుకోరు, సండే స్కూల్కి వెళ్ళరు, సేవకులు చెప్తే కూడా నేర్చుకోరు. కనీసం ఇక్కడ కత్తిరించి స్టిక్కర్ వేస్తే అప్పుడన్నా తీసుకోగలుగుతారేమో అని ఎంత సులభం చేస్తున్నారు చూడండి. అంటే మనం బైబిల్ చదవమని బైబిల్ సొసైటీ వాళ్ళకి కూడా తెలిసిపోయింది, అందుకనే ఇలాంటివన్నీ తయారు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మనం చదవం. ఒకసారి ఒకళ్ళు ఇలాగనే స్టిక్కర్లు అతికిచ్చిన బైబిల్ తెచ్చారు, ప్రసంగి గ్రంథం తీయమంటే ఆ స్టిక్కర్లను చదువుతూ ఉన్నాడు. అంటే నాకు అర్థమైంది కనీసం నువ్వు ఆ స్టిక్కర్లు కూడా ఇంతవరకు చదువుకోలేదు. అంటే ఒక్కొక్క స్టిక్కర్ మీద 2-3 పుస్తకాల పేర్లు కూడా ఉంటాయి సార్ అంటున్నాడు. ఒక్కొక్క పుస్తకం అవును నిజమే, చిన్న చిన్న పుస్తకాలు వచ్చినప్పుడు 2-3 ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం ఎలాంటి దుస్థితిలో ఉన్నామంటే దేవుని వాక్యం మనకు తెలియదు, ఇందులో ఏముందనేటువంటిది మనకు తెలియదు. మనకి తెలియదు కాబట్టి మనం పరీక్షించలేం. దేవుని వాక్యములో ఉందా లేదా అనేటువంటిది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ప్రభు అయినటువంటి యేసు మనల్ని ఏమని హెచ్చరించాడంటే 7వ అధ్యాయం 15వ వచనమో, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మం వేసుకొని మీ వద్దకు వస్తారు,
కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. మరి లోపల ఉన్న స్వభావం నాకు ఎలా తెలుస్తుందండి? పైన గొర్రె చర్మం వేసుకొని వస్తే గొర్రెలాగానే కనబడతాడు, అయ్యగారులాగానే సేవకుడిలాగా కనబడతాడు కదా అని అంటారు. అవును, సేవకుడిలాగానే కనబడతాడు. ఉదాహరణకి ఒక తోడేలు గొర్రె చర్మం వేసుకొని వచ్చింది, గొర్రెల్లో కలిసిపోయింది. చూడటానికి అది కూడా గొర్రెలాగానే ఉండొచ్చు, దాన్ని మీరు గుర్తుపట్టలేకపోవచ్చు. కానీ దాన్ని మీరు ఎప్పుడు గుర్తుపట్టగలరంటే ఆ లోపల తోడేలు కాబట్టి అది పక్క గొర్రెను గొంతు పట్టుకుంది. ఇప్పుడు కూడా ఇంకా అది గొర్రె అని అంటారా? మీరు అంటారా? అంటే వాడపర్లో గొర్రెలు అలా కూడా ఉంటే ఏమునండి అంటారా? ప్రపంచంలో ఏ గొర్రె కూడా అలా ఉండదు, ఏ గొర్రె మాంసం తిందో, అవునా? కాబట్టి అది ఎప్పుడైతే పక్క గొర్రెను గొంతు పట్టుకుందో, ఈడ్చుకొని వెళ్తుందో, వెంటనే మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే సంథింగ్ ఈజ్ రాంగ్. పైనది గొర్రె చర్మం కనబడుతుంది కానీ 100% అది గొర్రె కాదు. ఎట్లా చెప్పగలరు మీరంటే? గొర్రె అయితే అలా ప్రవర్తించదు, అది దాని ప్రవర్తన కాదు. చర్మం గొర్రెలాగా కనబడినా దాని ప్రవర్తన మాత్రం గొర్రె కాదు. నేను రాసిస్తానని మనం చెప్పగలం. ఈరోజు క్రైస్తవ్యంలో కూడా కొంతమందిని మీరు గమనించినప్పుడు కోట్ల రూపాయల డబ్బులు వాళ్ళు సంపాదించుకుంటూ ఉన్నారు. అంటే సంపాదించుకోవటం తప్ప అన్నాడు ఒకసారి ఒక ఆయన. నిజంగా అపోస్తులు సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకు మించి వాక్యాన్ని ప్రకటించిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. అయినా వాళ్ళు డబ్బులు ఎక్కడా కూడా సంపాదించుకోలేదు, ఎక్కడా కూడా డబ్బు సంపాదించుకోలేదు. నిజంగా వాక్యం చెప్పిన వాళ్ళు సంపాదించుకోలేదు. కానీ దేవుని పేరును చెప్పి ఈరోజు నేను ఇందాకడే చెప్పాను కదా, మతం అనేటువంటిది ఒక పెద్ద వ్యాపారం అయిపోయింది. వ్యాపారం అయిపోయి ఏమైందంటే విపరీతమైనటువంటి డబ్బు సంపాదించుకోవటానికి ఇది ఒక సులువైన మార్గంగా కొంతమంది ఎంచుకుంటూ ఉన్నారు. మేము ఒకసారి తమిళనాడు వెళ్తే అక్కడ చెప్తూ ఉన్నారు, పొద్దున్నే వెళ్ళిపోయాం, మీటింగ్ ఉండి పొద్దున్నే వెళ్ళిపోయి అక్కడ సేవకుడిని అడిగితే సేవకుడు లేడని అన్నారు. లేడయ్య గారు ప్రార్థన చేయడానికి వెళ్ళారు అందాల. అమ్మ పెద్ద సేవకుడిలాగా ఉన్నాడు బ్రహ్మాండంగా, పొద్దున్నే మనం వస్తే మనకంటే ముందు వెళ్ళిపోయాడని అనుకున్నారు. ఏంటమ్మా, ఎందుకంటే పొలాలకు వెళ్తారండి అందరూ, వాళ్ళందరికీ ప్రార్థన చేసి రావాలంటే అమ్మో వాళ్ళు భక్తి పరులాగా ఉన్నారు, ప్రార్థన చేయించుకోకుండా పొలానికి వెళ్ళరా అని అనుకుంటున్నాం. ఆ తర్వాత ఆయన వచ్చేసాడు. వచ్చేస్తే పొలానికి వెళ్ళే వాళ్ళందరూ కూడా అలా లైన్లో వస్తారంట ఆటోకి. ప్రార్థన చేయటం, 20 రూపాయలు అయ్యగారి చేతిలో పెట్టడం, ఆటో ఎక్కటం. మొత్తం ఒక 4-5 ఆటోలు కనుక ఎక్కించి వచ్చాడంటే మొత్తం ఒక 70-80 మంది అంట. 70-80 మంది అంటే 20 రూపాయలు లెక్కేయండి ఎంత? ఈ లెక్కలు బాగా వస్తాయి మనకి, టకామని చెప్తాం. 1400. రోజంతా కూలి చేసుకుంటే ఎంత? అలా వెళ్ళాడు, అరగంటలో ఇలా వచ్చేస్తారు. అంటే వాస్తవంగా ఆయన ప్రార్థన చేసి రావటం వ్యాపారం అని కాదు, కానీ ఇప్పుడు మేము చూసాం కాబట్టి సరిపోయింది. ఆయన వ్యాపారం కొరకు వెళ్ళా. నిజంగా ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా ప్రార్థనకి, అంటే ఈ సంఘానికి ప్రార్థనకు వచ్చే విశ్వాసులు ఖచ్చితంగా పొద్దున్నే ప్రార్థన చేయించుకొని వెళ్తారు. వెళ్ళి ఆయన వస్తూ ఉంటాడు, ప్రార్థన చేస్తే వాళ్ళు ఇస్తూ ఉంటారు. అయితే పొరపాటున లోకంలో ఉన్న ఎవరైనా ఇది చూశారనుకోండి, అమ్మా 70 మంది, 70-20 అంటే 1400. 1400 అంటే మనం సగం డబ్బులు తీసుకున్నా, 70 పదులు తీసుకున్నా 700 కదా, ఈ వ్యాపారం ఏదో బాగుందే అని చక్కగా ఒక సంచి కొనుక్కొని బైబిల్ తగిలించుకొని, అమ్మా నేను ప్రార్థన చేస్తాను, నేను 10 రూపాయలకే ప్రార్థన చేస్తాను వస్తే, ఈరోజు మీకు అర్థమై ఉంటుంది ప్రపంచంలో ఎలాగ సేవ మొదలవుతుంది అనేటువంటిది. ఎందుకు ఈ విషయం నేను తెలియజేస్తున్నానంటే, ఒకసారి ఒకళ్ళు అన్నారు, అయ్యగారులు మనల్ని మనం క్రిటిసైజ్ చేసుకోకూడదండి అని. క్రిటిసైజ్ చేయకూడదు కాదు, నేనేం విమర్శించడం కాదు, మాలో ఉండేటువంటి లోపాలు మీకు తెలియాలి, ఖచ్చితంగా తెలియాలి. సేవకులు ఎలా ఉంటున్నారనేటువంటి తెలియాలి, ఏం చేస్తున్నారనేటువంటి తెలియాలి, ఇందులో ఉన్న మోసం ఏమిటో తెలియాలి, నకిలీ ఏమిటో తెలియాలి. ఎందులో అయినా మోసపోవచ్చు కానీ ఆత్మ విషయంలో మనం మోసపోకూడదు, అది మనకు ఖచ్చితంగా తెలియాలి. ఈరోజు లోకంలో మనం గమనించినప్పుడు ఈ మతం అనేటువంటిది సేవ చాలా సులభంగా ఉందని అనేక మంది లాభ సంపాదన కొరకు సేవలోకి వస్తూ ఉన్నారు. కాబట్టి క్రీస్తు ప్రభు ఏం చెప్తూ ఉన్నాడంటే, వాళ్ళను మనం ఎట్లా గుర్తించవచ్చు? గొర్రె చర్మం వేసుకున్నటువంటి ఆ తోడేలను ఎట్లా గుర్తించవచ్చు? అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. వాళ్ళు ఎవరంటే విశ్వాసుల స్థాయిలో చెప్పలేదు క్రీస్తు ప్రభు, అబద్ధ ప్రవక్తలు బోధించే బోధకుల గురించి చెప్పాడు. ఎట్లా మరి నేను కనిపెట్టగలనంటే 16వ వచనమో, వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకొందురు. ఎట్లా వాళ్ళని గుర్తిస్తామట మనం? వారి ఫలము వలన. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ముండ్ల పొదల్లో ద్రాక్ష పండ్లనైనను, పల్లేరు చెట్లను, అంజురపు పండ్లనైనను కోయుదురా.
ఏ చెట్టుకి ఆ కాయే కదా కాస్తుంది. కాయ కాసింది అంటే ఖచ్చితంగా ఇక అది ఆ చెట్టే. ఉదాహరణగా నా ఎదురుగా ఒక చెట్టు ఉంది, ఇక్కడ అన్నీ ఒకే చెట్లు ఉన్నాయి, వేరే చెట్లు ఏమి లేవు. కొబ్బరి చెట్టు, కొబ్బరికాయ కాసింది అనుకోండి, అది తాటి చెట్టు అంటే కుదురుతుందా? ఒకసారి ఒకళ్ళు అన్నారు ఇంగ్లీష్లో పామ్ ట్రీ అని చెప్పేసి అన్నారు. పామ్ ట్రీ అంటే మీరు ఒక్క చెట్టులాగా ఉంటుంది కదా, దాన్ని పామ్ ట్రీ అంటారు. లేదంటే మీరు ఇంకా రకరకాల చెట్లు ఉంటాయి, అంజూరపు అది మీరు కనుక చూసినట్లయితే డేట్స్ ఉంటాయి కదా, వాటిని కూడా పామ్ ట్రీస్ అని అంటారు. అన్నిటిని పామ్ ట్రీస్ అంటారు. అంటే పామ్ ట్రీస్ అంటే ఈ కొమ్మలు బ్రాంచెస్ లేకుండా ఉన్నటువంటి ఏ ట్రీనైనా పామ్ ట్రీ అంటారట వాళ్ళు ఇంగ్లీష్లో. ఏదైనా సరే దాన్ని పామ్ ట్రీ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఒక్కొక్కసారి చెట్లు కూడా ఎలా ఉంటాయంటే చిన్న చెట్టుగా ఉన్నప్పుడు ఒకలాగానే ఉంటాయి అవి. కొన్ని చెట్లు ఆకు కూడా పెరిగి పెద్ద అయితే గుర్తుపట్టగలం, కానీ చిన్న ఆకు ఇంకా వచ్చి రాకుండా ఉన్నప్పుడు గుర్తుపట్టలేం. కానీ ఆ చెట్టుని ఎప్పుడు బాగా గుర్తుపట్టగలమంటే అది పెరిగి పెద్ద అయిన తర్వాత కాయ కూడా కాసింది అనుకోండి, ఇంకా అప్పుడు కన్ఫ్యూజ్ అవడానికి అవకాశమే లేదు. అంటే ఈ దేని గురించి మాట్లాడుతున్నాడంటే అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడుడి, వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకుందరు. ఆ సేవకుడు వచ్చి ఊర్లో అందరికీ చక్కగా వాక్యాన్ని నేర్పిస్తే ఆయన నిజంగానే మంచి సేవకుడు. ఆ సేవకుడు దగ్గరికి 25 ఏళ్ల నుంచి ప్రార్థనకి వెళ్తున్నారు, కానీ ఎవ్వరికీ వాక్యం రాలేదు. ఒకసారి ఒకళ్ళు అన్నారు, మాకు రాలేదు కాదు, మా అయ్యగారికి కూడా రాదు అన్నాడు. అది నిజం. ఏమ్మా ఇలా ఉన్నావు, కనీసం బైబిల్ తీయలేకపోతున్నావు అంటే, మాకు నేర్పితే కదండి మేము నేర్చుకోవటానికి. ఇంకా కొద్దిగా మాట్లాడేసరికి మాకే కాదు, మీరు ఇంత లోతైన విషయాలు చెబితే మా అయ్యగారికి కూడా తెలియదు అన్న. అంటే ఇప్పుడు మరి మనం ఏమి నేర్పడానికి వచ్చాం? ఒక్కోసారి దురదృష్టకరమైన విషయం ఏంటంటే, విచారకరమైన విషయం ఏంటంటే, ప్రార్థనలకు 5 ఏళ్ళు 10 ఏళ్ళు 25 ఏళ్ళు జీవితాంతం వెళ్ళినా కానీ కనీసం వాళ్ళకి బైబిల్లో ఉన్న ప్రాథమికమైన విషయాలు నేర్పటం లేదు. మరి ఏం చేస్తున్నారు సేవ? 25 ఏళ్ల నుంచి ఏం చేస్తున్నారు అంటే, ఆరాధన అంటే ఏంటో తెలియదు, చప్పట్లు కొట్టటాలు ఎగరటాలు ఇదే ఆరాధనేమో అని వాళ్ళు అనుకుంటున్నారు. అంతేగాని వాళ్ళకు గ్రంథాన్ని పరిచయం చేసినటువంటి పరిస్థితులు లేవు, దేవుని వాక్యాన్ని నేర్పినటువంటి పరిస్థితులు లేవు. మరి వాళ్ళను మేము ఎట్లా గుర్తించగలమంటే వారి ఫలముల వలన మీరు వాళ్ళను గుర్తిస్తారు. వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటి దాన్ని బట్టి గుర్తిస్తారు. ఎంతసేపటికి నేను కానుకలు తేండి కానుకలు తేండి కానుకలు తేండి, మా దగ్గరకు వచ్చే వాళ్ళందరినీ నేను కానుకలు అడుగుతున్నాను అనుకోండి, ఇక మీకు అర్థమైపోతుంది. అవునా కదా? ఒకసారి ఇంటికి ఉత్తరం రాస్తారంటే, ఈ రోజుల్లో ఉత్తరాలు లేవులే కానీ పాత రోజుల్లో హాస్టల్లోనో ఎక్కడో ఊర్లోనో చదువుకునేటప్పుడు, అమ్మ నాన్న మీరు క్షేమంగా ఉన్నారా? నేను క్షేమంగా ఉన్నాను, ఇక్కడ నా దగ్గర డబ్బులు అయిపోయినాయి, మరి హాస్టల్లో మెస్ ఫీజు కట్టాలి, ఆ తమ్ముడు ఎలా ఉన్నాడు, తమ్ముడు ఆరోగ్యం బాగుందా, తమ్ముడు బాగా చదువుకుంటున్నాడా, ఇక్కడ డబ్బులు అయిపోయినాయి నేను మెస్లో ఫీజు కట్టాలి, ఆ చెల్లి ఎలా ఉంది, చెల్లి బాగా స్కూల్కి వెళ్తుందా, ఇక్కడ డబ్బులు అయిపోయినాయి నా దగ్గర. ఈ ఉత్తరం అంతా చదివేసరికి మీకు ఏమర్థం అవుతుంది? అరే ఆడికి తమ్ముడు అంటే ఎంత ప్రేమ, చెల్లి అంటే ఎంత ప్రేమ, స్కూల్కి వెళ్తున్నారా బడికి వెళ్తున్నారా కనుక్కున్నాడు అంటారా? అనరు. ఈ ఉత్తరం చదివిన తర్వాత వాడి దగ్గర డబ్బులు అయిపోయినాయంటే ముందు పంపండి అంటారు. ఎందుకంటే తిరిగి ఇప్పుడు అది ఎవరికైనా అర్థమవుతుంది. కొన్ని ప్రసంగాలు చూడండి, ఒకసారి ఒకళ్ళు అన్నారు, మా అయ్యగారు ఏ టాపిక్ మొదలుపెట్టినా చివరి కానుకల దగ్గరకు వచ్చి ఆగిద్దండి అన్నారు. వినేవాళ్ళు అంటున్నారు ప్రతి వారం అండి, మా అయ్యగారు ఏ టాపిక్ బైబిల్లో ఉన్న ఏ పుస్తకం ప్రసంగం ఎక్కడ స్టార్ట్ అయినా కానీ ఆగటం మాత్రం కానుకల దగ్గరకు వచ్చి ఆగిద్దంట. మరి ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఆ ఉత్తరంలో ఏం రాశారు. అయ్యగారు చెప్పే ప్రసంగం దేని గురించి చెబుతున్నాడు? నిజంగా ఇప్పుడు అది అర్థం కాని గొప్ప థియాలజీ ఏం కాదు. మన థియాలజీలు అందరికీ అర్థమవుతున్నాయి. మనం ఎందుకు ప్రార్థనలు పెడుతున్నాం, ఏమి నడుపుతున్నాం, జనాలకు ఏమి నేర్పుతున్నాం అనేటువంటిది. కానీ ఇది తెలియనటువంటి అమాయకులు కొంతమంది, మేము నిజంగానే ప్రార్థనకి వెళ్తున్నాం, మేము నిజంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, మేము దేవుని వాక్యంలో చాలా ఎదిగిపోయామనేటువంటి భ్రమలో ఉంటూ ఉన్నారు. కాబట్టి రాత్రికాల సమయంలో మనము గమనించవలసిన విషయం ఏమిటంటే, దేవుడు అనే విషయంలో నకిలీని చేశారు మనుషులు, క్రీస్తు అనేటువంటి విషయంలో కూడా నకిలీలు వచ్చినాయి. అంతేకాదు ఆ వాక్యాన్ని బోధించేటువంటి వారి విషయంలో కూడా నకిలీ వచ్చింది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళారు అని అన్నాడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఆత్మను నమ్మక ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించాలి. మేమెట్లండి పరీక్షిస్తామంటే వారి ఫలాల వల్ల మనం వాళ్ళని తెలుసుకోవచ్చు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఫలం ఏంటి అనే దాన్ని బట్టి వాళ్ళు ఏ సేవకులు అనేటువంటి చెప్పవచ్చు. మరొక గుర్తు నేను మీకు తెలియజేసి ముందుకు వెళ్ళిపోతాను. ఈ అబద్ధ ప్రవక్తల్ని మనం గుర్తించేటువంటి మరొక
సులభమైనటువంటి పద్ధతి ఏమిటి అంటే పేతురు రాసినటువంటి పత్రిక మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం మనం గమనించినప్పుడు అపోస్తులైనటువంటి పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము మనం గమనించినప్పుడు 1-2 వచనాలు ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉందరు. క్రైస్తవులకు రాస్తూ ఉన్నాడు. 2025వ సంవత్సరంలో రాసినటువంటి లెటర్ కాదు ఇది. ఇది 2025వ సంవత్సరంలో రాసినటువంటి పత్రిక కాదు. మరి ఎప్పుడు రాశారు? 2000 సంవత్సరాల క్రితమే రాశారు. అంటే అబద్ధ ప్రవక్తలు ఎప్పుడు ప్రారంభమయ్యారు? ఈవేళ కొత్తగా కాదు, 2000 సంవత్సరాల క్రితమే. ఇంకా చెప్పాలంటే పాత నిబంధన కాలంలోనే ఇజ్రాయేలు ప్రజల్లోనే ఇంకా ఆశ్చర్యం కలిగించే ఒక విషయం ఏమిటంటే ఆది కాండంలోనే అబద్ధ ప్రవక్తల గురించి తెలియజేస్తూ ఉంటాడు. అంటే వీళ్ళు ఎప్పుడో వీళ్ళ ప్రారంభం ఎక్కడ ఉంది అని కనుక వెనక్కి వెళ్తే ఒకవేళ భూమి ప్రారంభమైనప్పుడే ప్రారంభమయ్యారేమో అని చెప్పేసి ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. ఈవేళకి ఇంకా ఉన్నారా అని మనం అడగటం కాదు. ఇక్కడ ఏమని అంటున్నాడంటే అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉందురు. వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనుచు. బాగా గమనించండి, నాశనకరమగు భిన్నాభిప్రాయములను బహిరంగంగా బోధింతురు అనలేదా? ఎట్లా బోధిస్తారు? నేను అప్పుడప్పుడు కావాలని తప్పు చదువుతాను. ఒకసారి తప్పు ప్రసంగం చేస్తారన్నాడు. తప్పు ప్రసంగం చేయను, తప్పు చదువుతాను. అంటే మీరు బైబిల్ చూస్తున్నారా లేదా అని. ప్రసంగం కరెక్ట్గానే చేస్తాను, అప్పుడప్పుడు తప్పు చదువుతూ ఉంటాను అనమాట. అంటే మీరు చూస్తున్నారా లేదా అని. ఇక్కడ ఏమని అన్నాడంటే నాశనకరమైన భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధింతురు. మీరేదైనా ఒక ప్రశ్న అడిగారు, అడిగినప్పుడు నేను తర్వాత చెప్తాను అని దాటవేశారు అంటే వెంటనే ఒక క్వశ్చన్ మార్క్. వీళ్ళు చెప్పేటువంటిది అసలు సత్యమేనా? ఒకవేళ సత్యమే కనుక అయితే వెంటనే అక్కడే బైబిల్ తెరిచి అక్కడే దాన్ని చూపించాలి. ఏదైనా ఒక విషయాన్ని గురించి నేను తర్వాత మాట్లాడుతాను, ఇప్పుడు కాదు, అందరూ ఉన్నారు అని దాట వేస్తున్నారంటే వెంటనే మనకు అర్థం కావాల్సింది ఏమిటి? ఇది సత్యాన్ని బోధించేటువంటి వారి లక్షణము కాదు. మరి ఇది ఎవరి లక్షణమో? ఒకసారి ఇలాగనే ఒక ఆమెకి చెప్తే వెళ్ళి వాళ్ళ సేవకుడిని అడిగిందంట, అయ్యగారు మరి ఇది చెప్తున్నారు కదా బైబిల్లో ఎక్కడ ఉంది అని. అదేంటి ఇంతకాలం ఎప్పుడు అడగలేదు తల్లి, ఇలా అడిగావంటే లేదండి మాకు కూడా తెలుసుకోవాలన్న కోరిక కలిగింది కదా, ఎక్కడుందంటే ఉందలే తల్లి అన్నాడంట. చెప్పండి అంటే చెప్పలేదంట. ఇప్పుడు కాదమ్మా, తర్వాత నేను గృహ దర్శనాలకు వచ్చినప్పుడు ఇలాంటివన్నీ పెట్టొద్దు, నన్ను ప్రసంగం చేయమను, గంట చేస్తాను దాని మీద, ఇప్పుడు గృహ దర్శనాలకు వచ్చానని వెళ్ళిపోయాడంట. గృహ దర్శనానికి వస్తే ఒక వచనం చూపించకూడదా? ఒకసారి పరిస్థితి ఎలా ఉంటుందంటే బైబిల్లో ఎక్కడ ఉంది అని చెప్పేసి మనం అడిగితే పోనీ ఈ పూట దొరకలేదు అనుకోండి, పర్వాలేదు, అన్ని వచనాలు మనం వెంటనే చూపించే పరిస్థితి ఉండదేమో, ఒకవేళ తర్వాత చూపించవచ్చుగా. కానీ దాని గురించి మాట్లాడినప్పుడల్లా ఒకటోసారి, రెండోసారి, మూడోసారి రిపీటెడ్గా వాళ్ళు దాటవేస్తున్నారంటే అప్పుడుకైనా మనకు అర్థం కావాలా? కాబట్టి బహిరంగంగా మాట్లాడటం లేదు అంటేనే ఆ బోధ అనేటువంటిది సత్యమైన బోధ కాదు. దాన్ని మనం గుర్తించాలి. దేవుని వాక్యము మనకు ఇచ్చినటువంటి గుర్తు ఏమిటి అంటే ఈ అబద్ధ బోధకుల్ని మనం ఎట్లా గుర్తించగలుగుతామంటే అబద్ధ ప్రవక్తల్ని. 1వ వచనం, అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉందరు. అటువలనే మీలోను. ఆశ్చర్యపోదు మా మధ్యలోనా అని చెప్పేసి మన గురించే మాట్లాడాడు. ఇది బైబిల్లో క్రైస్తవుల గురించే మాట్లాడాడు, బయట ఎవరి గురించి కాదు, మనలోనే ఉంటారు. వారి గురించి చెప్తూ వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనొచ్చు నాశనకరముగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధింతురు. 2వ వచనంలో చెప్తున్నాడు, మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. ఎలాంటి చేష్టలు? పోకిరి చేష్టలు. ఇదేం సినిమా పేరు కాదు, వాక్యం. అనేకులు వీరి పోకిరి చేష్టలు అనుసరించి నడుతురు. అంటే సేవకుల్లో కూడా పోకిరి చేష్టలు ఉంటాయి అని అడిగాడు ఒక ఆయన. నేను చెప్పింది కాదు, పేతురు పత్రిక చెప్తుంది పోకిరి చేష్టలు ఉన్నాయి. అయితే నిజం సేవకులు కాదు, వాళ్ళు తమను తాము అమ్ముకొని లాభం కొరకు దీన్ని చేపట్టినటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు చేస్తూ ఉంటారు.
ఈరోజు క్రైస్తవ్యం పేరట స్టేజ్ల మీద డ్యాన్సులు వేసే వాళ్ళు ఉన్నారు, డ్యాన్సులు వేపించేటువంటి వాళ్ళు ఉన్నారు, రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేసే వాళ్ళు ఉన్నారు. ఇంత చేస్తున్నా కానీ ఇవి పోకిరి చేష్టలని అర్థం కానటువంటి ప్రజలు ఉన్నారు. ఇంకేం చెప్పాలి? టచ్ అని ఇలా నెట్టగానే కింద పడిపోతూ ఉంటారు. అయ్యా, ఇది ఎక్కడ ఉంది? క్రీస్తు ప్రభువు నెట్టాడా? అపోస్తులు నెట్టారా? బైబిల్లో ఎవరైనా నెట్టారా? ఏంటిది ఇది అని అడగటం లేదు. నిజంగా వీటన్నింటినీ మనం గమనిస్తూ ఉంటే బైబిల్లో ఏదైతే రాశాడో అవన్నీ మన ఊర్లలో మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్నాయి, కానీ మనం గుర్తించలేకపోతూ ఉన్నాం. అపోస్తులైనటువంటి పేతురు ఏమని అంటున్నాడంటే, మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్యమార్గము దూషింపబడును. అవును, ఇప్పుడు అలాగనే జరుగుతుంది. నిజంగా క్రైస్తవ్యానికి చెడ్డ పేరు రావడానికి క్రీస్తు ప్రభు కాదు కారణం, బైబిల్ కాదు కారణం, నిజమైనటువంటి వాక్యాన్ని అనుసరించే క్రైస్తవులు కూడా కాదు కారణం. మరి ఎవరు అంటే క్రైస్తవ్యం పేరట మోసం చేస్తూ, క్రైస్తవ్యం పేరట వ్యాపారాలు చేస్తూ ఆ నామానికి దూషణ తెచ్చేటువంటి వారు ఉన్నారు. దానివల్ల జరుగుతుంది. ఇది ఇప్పుడు జరిగింది కాదు, 2000 సంవత్సరాల క్రితం నుంచే ఇది జరుగుతూ ఉంది. కాబట్టి దేవుని విషయంలో నకిలీ ఉంది, క్రీస్తు విషయంలో నకిలీ ఉంది, దేవుని సేవకుల విషయంలో, ప్రవక్తల విషయంలో లేదా బోధకుల విషయంలో నకిలీ ఉంది. ఇంకా మనం గమనించేటువంటి విషయం ఏమిటంటే దేవుని వాక్య విషయంలో, సువార్త విషయంలో నకిలీ ఉంది. గలతీయులకు రాసినటువంటి పత్రిక మనం గమనించేటప్పుడు అపోస్తులైనటువంటి పౌలు గలతీలో ఉన్నటువంటి క్రైస్తవులను హెచ్చరిక చేస్తూ ఉంటాడు. గలతీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మనం గమనించినప్పుడు 6 నుంచి 9 వచనాలు దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. గలతీయ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ సంఘాలకు పత్రిక రాస్తూ అపోస్తులైన పౌలు అక్కడికి వచ్చి పరిచర్య చేశాడు, సువార్తను ప్రకటించాడు. దాన్ని నమ్మి అనేక మంది క్రైస్తవ్యంలోనికి వచ్చారు. కానీ పౌలు గారు వెళ్ళిపోయిన తర్వాత జరిగినటువంటి పని ఏమిటి అంటే 1వ అధ్యాయం 6 నుంచి మనం గమనించినప్పుడు, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి, జాగ్రత్తగా గమనించండి, మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యం మగుచున్నది. భిన్నమైన సువార్త, టు ఏ డిఫరెంట్ గాస్పుల్ అని అంటూ ఉంటాడు. డిఫరెంట్ గాస్పుల్, భిన్నమైనటువంటి సువార్త అంటే వాక్యములో లేనటువంటి విషయాలు, వాటిల్ని బోధిస్తూ ఉన్నారు. వాటిల్ని బోధిస్తూ ఉంటే ఇవి తప్పు కదా అని వాళ్ళు కూడా అడగలేదు. అడగకుండా వారు అటువైపు మరలిపోయారు. పౌలు గారు అంటున్నాడు, అలా చూడగా నాకు ఆశ్చర్యం అవుతుంది. భిన్నమైన సువార్త తట్టు మీరు ఇంత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యం మగుచున్నది. 7వ వచనంలో అంటున్నాడు, అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మను కలవరపరచువారు కొందరు ఉన్నారు. క్రీస్తు సువార్తను చెరపగోరి అంటే సువార్తను చెరపాలనుకునే కొంతమంది ఉన్నారా అంటే ద ఆన్సర్ ఈజ్ ఎస్. మీకు ఆశ్చర్యం కలగచ్చు, కానీ సువార్తను చెడపాలి అనుకున్న వాళ్ళు ఉన్నారు. 2000 సంవత్సరాల నుంచి వాళ్ళు పని చేస్తున్నారు, ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రయత్నానికి ఎంతమంది పడిపోయారంటే, భిన్నమైన సువార్తను వాళ్ళు ప్రకటిస్తూ ఉంటే ఎంతమంది భిన్నమైన సువార్త తట్టు వెళ్ళిపోయారంటే, పై వచనంలో చెప్పాడు 6వ వచనంలో, భిన్నమైన సువార్త తట్టు మీరు ఇంత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యం మగుచున్నది అని చెప్పేసి అంటున్నాడు. అనేక మంది వారందరూ కూడా తిరిగిపోయినటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. 8వ వచనము, మేము మీకు ప్రకటించినటువంటి సువార్తగాక మరి ఒక సువార్తను మేమైనా అంటే అపోస్తులైనా పరలోకము నుండి వచ్చిన ఒక దేవత అయినా మీకు ప్రకటించిన యెడల అతడు శాపగ్రస్తుడగును గాక. అంటే సువార్తను మార్చడానికి ఎవరికైనా అధికారం ఉందా అంటే, ఒక గొప్ప విషయాన్ని చెప్తూ ఉంటాడు. క్రీస్తు ప్రభు సిలువ వేసిన తర్వాత ఆయన పై విలాసము పెట్టారు, నేమ్ బోర్డు పెట్టారు, యూదుల రాజు అయినటువంటి యేసు అని. వాళ్ళు వచ్చారు, అధికారులు వచ్చి, అయ్యా ఆయన అలాగా అన్నాడు అని పెట్టండి, యూదుల రాజు అయిన యేసు అని ఎవరైనా చదివితే ఏమనుకుంటారు? ఆయన యూదుల రాజనే అనుకుంటారు. కాబట్టి యూదుల రాజైన యేసు అని ఆయన అన్నాడు అని పెట్టండి అన్నాడు. పిలాతు ఒప్పుకోలేదు, నేను రాసింది ఏదో రాసిన పోండి అన్నాడు. మార్చడానికి కుదరదు, అది మార్చలేదు ఆయన. మాదీ పారసీక శాసనం కూడా ఎస్తేరు గ్రంథం చదివే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఒకసారి చేయబడినటువంటి శాసనము రద్దు చేయటానికి, మార్చడానికి కుదరదు.
ఈ విషయాలు ఎప్పుడైతే మన చెవిలో పడితే వెంటనే గుర్తు రావాల్సింది ఏమిటి అంటే, పిలాతు రాసింది మారుతుందేమో కానీ, పారసీక శాసనం మారుతుందేమో కానీ, సువార్త మారటానికి వీలే లేదు అసలు. కానీ ఈరోజు ఆశ్చర్యం ఏంటంటే, ఒక సంఘంలో బోధించినట్లుగా మరొక సంఘంలో బోధించరు, ఒక ఊరిలో బోధించినట్లుగా మరొక ఊరిలో బోధించరు. ఈరోజు 60,000 కంటే ఎక్కువైన సంఘాలు ఉన్నాయంటే మీకు ఆశ్చర్యం కలగటం లేదా? 60,000 కంటే ఎక్కువైన సంఘాలు. అసలు ఎలా పుడుతున్నాయి ఇన్ని సంఘాలు, ఇన్ని రకాల బోధలు ఎక్కడి నుంచి పుడుతున్నాయి అని మనకి ఎప్పుడు ప్రశ్న తలెత్తలేదా? సువార్తను మార్చడానికి ఎవ్వరికీ అధికారం లేదు. పైనుంచి దూతే దిగొస్తే కూడా వాళ్ళకి అధికారం లేదు. అపోస్తులు వెళ్ళిపోయి మరలా వెనక్కి తిరిగి వచ్చి, అయ్యా నేను పోయినసారి వచ్చి అలా చెప్పాను కానీ అలా కాదు ఇలా అని చెప్పిన పౌలు గారు మార్చడానికి కూడా అధికారం లేదు. కాబట్టి పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ దాన్ని ఎవ్వరు కూడా మార్చడానికి లేదు. ఒకసారి సులభంగా ఉపయోగించే పదం ఏంటంటే, అదేంటమ్మా అలా చేస్తున్నారంటే, మా చర్చిలో ఇంతేనండి, మా అయ్యగారు ఇంతే చెప్పారండి. అమ్మ, ఒక్కొక్క అయ్యగారు ఒక్కొక్కలాగా, ఒక్కొక్క చర్చిలో ఒక్కొక్కలాగా చెప్పటానికి చేయటానికి కుదరదు. ఎందుకంటే క్రైస్తవులందరికీ ఒకే దేవుడు ఉన్నాడు, ఒకే బైబిల్ ఉంది. ఆ ఒకే వాక్య ప్రకారం అందరూ ఒకటిగా ఉండాలి. అది క్రీస్తు ప్రభు యొక్క కోరిక. అంతేగాని మనిషికి ఒక రకంగా, సంఘానికి ఒక రకంగా, ఊరికి ఒక రకంగా క్రైస్తవ్యం ఉండాలని దేవుడు ఎక్కడా చెప్పలేదు, అలా ఉండకూడదు. కాబట్టి సువార్త అనేటువంటి విషయాన్ని మనం గమనించినప్పుడు భిన్నమైన సువార్త. అదే ఏమిటి అంటే అబద్ధ సువార్త. ఈరోజు దేవుని విషయంలో నకిలీ వచ్చింది, క్రీస్తు విషయంలో నకిలీ వచ్చింది, బోధకుల విషయంలో, ప్రవక్తల విషయంలో నకిలీలు వచ్చేసినాయి, సువార్త విషయంలో నకిలీ అనేటువంటిది వచ్చింది. ఇదంతా కూడా వినేటప్పుడు ఒకసారి ఒకరు అన్నారు, అమ్మో అయితే దేన్ని నమ్మటానికి లేదన్నమాట. అంటే ఇప్పుడు మీకు బాగా అర్థమైంది. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏం చేస్తారు? మా విజయవాడలో ఆకుకూరలు పచ్చగా ఉంటాయి. అవి కూడా ఎక్కువ మంది సాయంత్రం పూట, రాత్రిపూట అమ్ముతారు స్ట్రీట్ లైట్ కింద పెట్టి. మీ ఊర్లో కూడా అంత పచ్చగా ఉండవు. ఎందుకో తెలుసా? పచ్చటి రంగు నీళ్ళల్లో ముంచి లేపి పెట్టి అమ్ముతారు. ఆ ఆకుకూరలు ఎవరైనా చూస్తే తాజా కూరలని అనుకుంటారు. మీరు కావాలంటే గమనించండి, ఒక్కొక్కసారి పప్పు కడుగుతుంటే రంగు వస్తుంది, వచ్చిద్దా? అప్పుడు కూడా మీకు అర్థం కాలేదా ఆ పప్పుకు రంగు వేశారని? ఒకసారి మీరు చెప్తుంటే అన్నీ అర్థమవుతున్నాయి అయ్యగారు అంటున్నాడు. నేను పప్పు గురించి చెప్పానని ఇంటికి వెళ్ళి అనబాకండి, నేను చెప్పింది సువార్త. అర్థం అవడానికి మధ్య మధ్యలో ఇలాంటివి చెప్తున్నాను, అంతేగాని కందిపప్పుకు రంగు వేస్తారు, కారంలో రంగు కలుపుతారు, ఇది కాదు సబ్జెక్టు. వినేవాళ్ళు కూడా ఏం చేస్తారంటే నేను చెప్పిన వాక్యం అంతా వదిలేసి కందిపప్పుకు రంగు వేస్తారు, ఆకుకూరలు రంగులో ముంచుతారు, ఇవన్నీ గుర్తుపెట్టుకుంటారు. వచ్చే సంవత్సరం వస్తే కూడా గుర్తుపెట్టుకుంటారు. ఇవన్నీ నేను ఉదాహరణలు చెప్పాను. అసలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాక్యం. కాబట్టి మనుషులు ఏం చేస్తున్నారంటే ప్రతిదానికి కూడా నకిలీని తయారు చేస్తూ ఉన్నారు, ప్రతిదానికి నకిలీ. అయితే మనుషులు కూడా ఏం చేస్తున్నారంటే ఆ నకిలీని చూసి మోసపోతూ ఉన్నారు. ఈరోజు దేవుని విషయంలో నకిలీ, క్రీస్తు విషయంలో నకిలీ, ప్రవక్తలు, సేవకులు నకిలీ, వాక్యము నకిలీ, సువార్త నకిలీ. ఇవన్నీ కూడా వినేటప్పుడు మనకు అర్థం కావాల్సిన విషయం ఏమిటంటే మనం పరీక్షించాలి, లేకపోతే నష్టపోతాం. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, జీవితంలో ఏదిపోయినా సంపాదించుకోవచ్చు, కానీ ఆత్మ పోతే మరలా సంపాదించుకోలేం. ఈరోజు రాత్రికాల సమయంలో మీ అందరికి కూడా తెలియజేసేటువంటి విషయం ఏమిటంటే నకిలీ 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 నకిలీతో నిండిపోయినటువంటి ప్రపంచంలో ఈరోజు ఆత్మ సంబంధమైన విషయాల్లో కూడా నకిలీతో నింపేశారు. మొత్తం దేవుడి విషయంలో నకిలీ నింపేశారు. ఎవరు నిజమైన దేవుడు గుర్తించేటువంటి పరిస్థితి లేదు. అసలు అరిచి చెప్తే అబద్ధం నిజమవ్వదు, అరిచి చెప్తూ ఉన్నారు గట్టి గట్టిగా. కానీ ఇప్పుడు నిజమైన నోటు ఒకటి ఉంది, నకిలీ నోటుని ఇదే నిజం అని ఊరంతా దబాయించారు. ఊరంతా దబాయించినా కానీ నకిలీ నోటు నిజం నోటు అవ్వదు. అరిచి చెప్పకుండా పబ్లిసిటీ లేకపోయినా కానీ నిజం నోటే అవుతుంది, దానికి పబ్లిసిటీ అవసరం లేదు. కాబట్టి సత్యం అనేటువంటిది 100 మంది చెప్తే సత్యం అవ్వదు. ఒకసారి ఒకరు చెప్పారు, మరి మీ క్రీస్తు సంఘాల్లో అంతమంది లేరు కానీ ఎంతమంది ఉంటే నిజమవుతుంది? ఇది అబద్ధం. ఎంతమంది చెప్తే, ఇప్పుడు గోల్డ్ ఉంటుంది, బంగారం, మీరు తీసుకొని వెళ్తారు, గీసి చూస్తారు, అది బంగారము అవ్వాలంటే ఎంతమంది చెప్పాలి? ఈ పెన్ను కూడా పైన కింద మెరుస్తూ ఉంది, బంగారం రంగులోనే ఉంది, దూరంగా ఒకవేళ కనపడదేమో. ఇప్పుడు నేను దీన్ని బంగారము అనగానే బంగారం అయిద్దా?
మీరందరూ కూడా నాకే చేయగొట్టారు, బంగారం 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 అన్నారు. బంగారం అవుతుందా? ఇది బంగారం అవ్వాలంటే రుద్దాలి. టచ్ స్టోన్ అంటారు కదా, రుద్దాలి. రుద్దినప్పుడు అది నిజం బంగారం అయితే మెరుస్తుంది. దాన్ని బట్టి అది బంగారమా కాదా అనేటువంటి చూస్తారు. అంతేనా? 100 మంది చెప్పారని 1000 మంది చెప్పారని కాదు, రుజువును బట్టి అది బంగారమా కాదా తేలుతుంది. సత్యం అనేటువంటిది కూడా వెనకాల ఎంతమంది ఉన్నారు, ఎంత పెద్ద బిల్డింగ్ ఉంది, ఎంతమంది హాజరవుతున్నారు అనేదాన్ని బట్టి అవ్వదు. సత్యం అనేటువంటిది రుజువును బట్టే సత్యం అవుతుంది. మేం చెప్పే ఈ విషయాలు బైబిల్లో ఉన్నాయా లేదా, బైబిల్లో ఉంటే అది సత్యం అవుతుంది. ఒకవేళ 4 ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు, 25 మంది ఉండొచ్చు, ఒకవేళ 100 మంది కూర్చోవచ్చు, 1000 మంది కూర్చోవచ్చు. వారు చెప్పిన విషయం బైబిల్లో లేకపోతే అది అసత్యమే అవుతుంది. కాబట్టి ఈరోజు మనము సువార్త సత్యమేది అసత్యమేది అనేటువంటిది దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలంటే ఎంతమంది వెళ్తున్నారు, ఎంత పెద్ద బిల్డింగ్ ఉంది, మన ఊరిలో ఎప్పటి నుంచి ఉంది అనేటువంటిది కాదు. అక్కడ చెప్పేటువంటి విషయాలు బైబిల్లో ఉన్నాయా లేదా అనేటువంటి విషయాన్ని బట్టి అది సత్యమా కాదా అనేటువంటి విషయము మనకు అర్థమవుతుంది. చివరిగా ఒక విషయాన్ని నేను తెలియజేసి ముగిస్తాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఒక విషయాన్ని మాత్రం నేను చెప్పి ముగిస్తాను. అదేమిటి అంటే, ఇప్పుడు ఒక వ్యక్తి క్రైస్తవుడిగా మార్చబడాలి అంటే ఎలా, దేని బట్టి? సహోదరులు ఆహ్వానించారు, భోజనానికి లోపలికి తీసుకెళ్ళారు, చేపలు పెట్టారు, రొయ్యలు పెట్టారు, చికెన్ పెట్టారు, ఇవన్నీ పెట్టేసి నువ్వు బాప్తిసం పొంద అన్నారు. అంటే నేనంటే పొందాను కాబట్టి సరిపోయింది. పొందని వాళ్ళని ఎవరినో తెచ్చి చేపలు పెట్టి, రొయ్యలు పెట్టి, చికెన్ పెట్టి, అన్నీ పెట్టి బాప్తిసం పొంద అన్నారు. పొందేశారు అనుకోండి, అది క్రైస్తవ్యం అవుతుందా? నేను చెప్పిన విషయం మీకు అర్థమయ్యి ఉంటుంది. ఈరోజు చాలామంది మనల్ని దుమ్మెత్తిపోసేది ఏంటంటే, ఈ క్రైస్తవులంతా కూడా బియ్యం ఇచ్చి, ఉప్పిచ్చి, పప్పిచ్చి మారుస్తారని. అది క్రైస్తవ్యం కాదు, మనమే చెప్తాం. లేకపోతే 100 రూపాయలు డబ్బులు ఇచ్చారు, తలకు 100 ఇచ్చారు, తలకు 200 ఇచ్చారు, పోనీ 500, 1000, 10,000 ఎంతైనా ఇచ్చారు, మునుగు అన్నారు, మునిగారు. అది బాప్తిసం అవుతుందా? అది క్రైస్తవ్యం అవుతుందా? అసలు ఒక మనిషి క్రైస్తవుడిగా ఎలా చేయబడతాడు? కొందరు ఏమనుకుంటారంటే, మా అమ్మ నాన్న క్రైస్తవులు కాబట్టి వాళ్ళకి పుట్టిన నేను క్రైస్తవుడిని అనుకుంటారు. కానీ అలా క్రైస్తవ్యం రాదు. ఇంకా కొంతమంది ఏమనుకుంటారంటే, నేను కూడా ప్రార్థనకి వెళ్తున్నాను కాబట్టి, కూర్చొని లేచి వస్తున్నాను కాబట్టి నేను కూడా క్రైస్తవుడిని అని అనుకుంటారు. వెళ్ళి కూర్చొని లేచి వస్తే మనం క్రైస్తవులం కాం ప్రతి ఆదివారం. కొంతమంది ఆదివారం కూడా వచ్చి కూర్చోరు. డిసెంబర్ 25వ తారీఖు, జనవరి 1వ తారీఖు, ఈస్టర్కి, గుడ్ ఫ్రైడేకి అలా 4-5 సార్లు సంవత్సరానికి వచ్చి కూర్చొని వెళ్తారు. 4-5 సార్లు కూర్చున్నందుకే మేం క్రైస్తవులం అంటారు. అది కూడా క్రైస్తవ్యం కాదు. ఇక కొంతమంది అస్సలు కూర్చోకుండానే, ప్రార్థనకి రాకుండానే మేం క్రైస్తవులం అంటారు. ఎందుకంటే ఈ ఏరియా అంతా మేము అక్కడికే వెళ్తామండి, మా పిల్లల పెళ్ళిళ్ళన్నీ ఆ చర్చిలోనే జరుగుతాయి కాబట్టి మేము క్రైస్తవులం అంటారు. అలా కూడా క్రైస్తవులు కాదు. ఒకసారి ఒకళ్ళు అన్నారు, ఆ చర్చి మేము ఇచ్చిన చందాలతోనే కట్టిందండి, మేము క్రైస్తవులం కాకపోతే ఏంటన్నాడు. మీరు ఎంత చందా ఇచ్చినా మీరు క్రైస్తవులు అవ్వరు. మరి క్రైస్తవులు ఎలా అవుతారు? ఒక మనిషి ఎలా రక్షించబడతాడు? బైబిల్ ప్రకారం మనం చూసినట్లయితే లోకంలో ఇలాంటి తాయిలాలన్నీ ఉంటాయి, ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ బైబిల్ ప్రకారంగా కనుక చూసినట్లయితే క్రీస్తు ప్రభు చెప్తాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 3-5 వచనాలు, మత్తయి సువార్త 28వ అధ్యాయం 18-20 వచనాలు, మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాలు మనం గమనించినప్పుడు, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి బియ్యము, ఉప్పు, పప్పు పంచిపెట్టుడి, వాటిని తీసుకున్న వాళ్ళు క్రైస్తవులు అవుతారు. అలా లేదా మత్తయి సువార్త, మార్కు సువార్త? మరి అలాగే చేస్తారు మన వాళ్ళు. అంటే అందరూ కాదు, కొందరు. నేను ఒకసారి ఒకరికి చెప్పాను, నిజంగా మాలో ఉన్నారు కొందరు, వాక్యం చెప్పడం చేత కాని వాళ్ళైతేనే అటువంటి మార్గంలో జనాల్ని తీసుకొని వస్తారు దేవుని దగ్గరికి. అలా తెమ్మని మా దేవుడు చెప్పలేదు, బైబిల్ చెప్పలేదు. బైబిల్లో ఏం చెప్పాడంటే, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, అంతే. ప్రకటించిన తర్వాత నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు. ఇందులో 1% బలవంతం కూడా ఉండదు. పోనీ మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తాను. మీ ఊర్లో కొబ్బరికాయలు కొనరు అనుకుంటా, మా విజయవాడలో అయితే కొంటారు. ఇప్పుడు సైకిల్ వేసుకొని కొబ్బరికాయలో అని బజార్లో అరుచుకుంటూ వెళ్తున్నారు. అరుచుకుంటూ వెళ్ళారనుకోండి, దాన్నే ప్రకటించడం అని అంటారు. అరుచుకుంటూ వెళ్తున్నాడు, ఓ బాబు ఆగు, ఏంటి కొబ్బరికాయలు ఎంత అని అడిగారు.
ఎంత అని అడిగితే అప్పుడు టీచింగ్ మొదలు పెడతాడమ్మా, ఇవి అయితే పెద్ద కాయలు ఇంత, ఇవి అయితే చిన్న కాయలు అంతా, అది. అంతేగాని ముందే టీచింగ్ మొదలు పెట్టడు, ముందు ప్రకటిస్తాడు. ఆ తర్వాత ఎవరైనా అడిగితే. నేను చెప్పే విషయం ఏంటంటే, దేవుడు మనకి చెప్పింది ఏంటంటే, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి. అక్కడ టీచింగ్ కాదు చెప్పింది, ప్రకటించుడి. కాబట్టి ఈ ప్రకటించడంలో బలవంతం లేదు. ప్రతి ఇంటికి వచ్చి మీరు కొబ్బరికాయ కొంటేనే వెళ్తా, మీరు కొంటేనే వెళ్తా అని ప్రతి ఇంటి ముందు సైకిల్ స్టాండ్ వేయడు, అరుచుకుంటూ వెళ్ళిపోతాడు. మనం కూడా ఏంటంటే సువార్తను మన సమాజంలో ప్రకటించుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇందులో 1% కూడా బలవంతం లేదు. ఎవరైనా ఒకవేళ నమ్మి బాప్తిసం పొందితే వాళ్ళు రక్షించబడతారు. ఇది పూర్తిగా సువార్తను బట్టి ఉంటుంది. అంతేగాని పంచే ఉప్పో పప్పో ఇచ్చే డబ్బులో లేకపోతే మరొకటో కాదు. ఒకవేళ సువార్త ప్రకటించడం రానటువంటి వాళ్ళు అటువంటి దారుల్లో జనాలను నింపుకున్నారేమో కానీ నిజమైనటువంటి సేవ అయితే ఎలా జరుగుతుందంటే సువార్తను ప్రకటించటం ఏ విధమైన బలవంతం కూడా ఉండదు. వాళ్ళు నమ్మి బాప్తిసం పొందితే వాళ్ళు రక్షించబడతారు, వాళ్ళు క్రైస్తవులుగా మార్చబడతారు. రోమిలకు రాసినటువంటి పత్రిక ముగించేస్తున్నాను నేను. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. అపోస్తులైనటువంటి పౌలు రోమా క్రైస్తవులకు తెలియజేస్తూ ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. 10వ అధ్యాయం 17వ వచనము, కాగా వినుట వలన విశ్వాసము కలుగునో, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగునో. నమ్మి బాప్తిసం పొందేవాడు రక్షింపబడను. నమ్మటం అంటే విశ్వాసము, విశ్వసించాలి. తరువాత మిగిలిన కార్యక్రమాలన్నీ అంటే మారు మనసు కావచ్చు, ఒప్పుకోవటం కావచ్చు, నీటిలో మునిగే బాప్తిసం కావచ్చు. ప్రారంభం ఏమిటంటే విశ్వాసం, నమ్మటం. మరి ఈ విశ్వాసం ఎలా వస్తుంది? కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. కాబట్టి మనం ఎప్పుడైతే క్రీస్తుని ప్రకటిస్తామో అప్పుడు ప్రజల్లో విశ్వాసం కలుగుతుంది. అంతేగాని చందమామ కథలు, బాలమిత్ర కథలు ఇలాంటి కథలు కాదు. కొంతమంది వాక్యం చెప్తే నెంబర్ 1 కథలు చెప్తారు. ఒకసారి ఒక సేవకుడు నేరుగా చెప్తున్నాడు, మంచి వాక్యం చెప్పాలంటే మంచి కథల పుస్తకాలు కొన్ని పెట్టుకోండి, చదవండి. నేను అలానే చేస్తాను. మధ్యలో మంచి కథలు వేయండి, జనాలు ఇంట్రెస్ట్గా వింటారు. ఏది చందమామ బాలమిత్రనా లేదా సువార్తనా? కథలే. నువ్వు కథలు చెప్పేటప్పుడు ఇంట్రెస్ట్గా వింటున్నారంటే నీ కథ నిన్నారు, సువార్తను కాదు. ప్రజలకు కావాల్సింది చందమామలు బాలమిత్రులు కాదు, దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్లుగా వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్ళు. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. ఈరోజు మన బాధ్యత ఏమిటి అంటే సువార్తను కలపకుండా చెరపకుండా ఉన్నది ఉన్నట్లుగా ప్రజల దగ్గరకు మనం తీసుకొని వెళ్ళాలి, ప్రకటించుకుంటూ వెళ్ళాలి. ఎవరైతే దాన్ని నమ్మారో, విశ్వసించారో, విశ్వసించటం వల్ల వాళ్ళు క్రైస్తవులు అవుతారు. అంటే మిగిలిన కార్యక్రమాలు వాళ్ళు విని విశ్వసించి మారు మనసు పొంది ఒప్పుకొని నీటిలో మునిగే బాప్తిసం పొందినప్పుడు పాపాలు కడిగి వేయబడి క్రైస్తవులు అవుతారు. ఇక్కడ బాగా గమనించండి, ఒకవేళ సువార్తను ప్రకటించకుండా భిన్నమైన సువార్తను ప్రకటిస్తే వినుట వలన విశ్వాసం కలుగును. నకిలీ విత్తనాలు వేస్తే నకిలీ మొలకలు వచ్చినట్లుగా, అక్కడ నకిలీ మొక్కలు వచ్చినట్లుగా ఈ సువార్త అనేటువంటి విత్తనము అసలు విత్తనం కాకుండా నకిలీ విత్తనం వేస్తే ఏమవుతుంది? నకిలీ విశ్వాసం బయటకు వస్తుంది. నేను చెప్పిన పాయింట్ మీకు అర్థమై ఉంటుంది. అంటే విశ్వాసంలో కూడా నకిలీ ఉంది, దేవుని విషయంలో నకిలీ ఉంది, క్రీస్తు విషయంలో నకిలీ ఉంది, ప్రవక్తల్లో నకిలీ, సేవకుల్లో నకిలీ, వాక్యంలో నకిలీ, విశ్వాసంలో నకిలీ. ఉన్న సువార్తను, ఉన్న వాక్యాన్ని ఉన్నట్లుగా ప్రకటిస్తే నిజమైన విశ్వాసం బయటికి వస్తుంది. అదే కలిపి చెరిపినటువంటి సువార్తను గనక ప్రకటిస్తే అప్పుడు ఏమవుతుందంటే విశ్వాసం నకిలీ అయిపోతుంది. ఈరోజు అనేక మంది క్రైస్తవుల్లో నకిలీ విశ్వాసమే ఉంది. ఇందాక నేను చెప్పాను కదా, అబ్రహాము కథ, లేకపోతే జ్ఞానులు వచ్చిన కథ, లేకపోతే క్రైస్తవ్యంలో ఇంకా చాలా కథలు, క్రైస్తవ్యంలో పండగలు, ఇవన్నీ నకిలీలే. ఇవేం బైబిల్లో ఉన్నాయి కాదు. కానీ ఇది బైబిల్లో ఉందా అని అడిగే వాళ్ళు కూడా లేరు. ఎందుకంటే బైబిల్ వాళ్ళకి తెలియదు. వాళ్ళకి బైబిల్ తెలియదు కాబట్టి మోసం చేయటం చాలా సులువుగా పని జరిగిపోతూ ఉంది. క్రీస్తు ప్రభు తెలియజేస్తున్నాడు, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండండి, వారు గొర్రెల చర్మం కప్పుకున్నటువంటి తోడేళ్ళు. ఈరోజు క్రైస్తవ్యంలో నకిలీ ఉంది, మన విశ్వాసంలో నకిలీ ఉంది. కాబట్టి మీరేమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి.
మీరు వినేటువంటిది వాక్యమే వింటున్నారా? దేవుని మాటలు ఉన్నది ఉన్నట్లుగా వింటున్నారా? అందుకనే చదవటం వచ్చిన వాళ్ళైతే దయచేసి మీరు రాసుకోండి. రాసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అది అలా వాక్యంలో ఉందా లేదా చూడండి. లేదు అంటే నకిలీ అయితే తీసి పక్కన పడేసేయండి. అది దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్లుగా ఉంటేనే మీరు లోపలికి తీసుకోండి. ఎందుకంటే ఈ వాక్యం వల్ల, వినటం వల్ల విశ్వాసం వస్తుంది. నకిలీ వాక్యాన్ని కనుక వింటే నకిలీ విశ్వాసం మనలో వస్తుంది. అది మన ఆత్మకు చాలా ప్రమాదకరం. కాబట్టి ఈరోజు మీ అందరికి కూడా తెలియజేసిన విషయాలు ఏమిటంటే, ఆత్మ సంబంధమైన విషయాల్లో మనం అనుకున్నంత తేలిగ్గా లేదు. చాలా నకిలీ, చాలా మోసం జరుగుతుంది. ఈరోజు ప్రపంచమంతా మోసంతో, నకిలీతో నిండిపోయింది. ప్రతి విషయంలో నకిలీ. ఆహార వస్తువులు నకిలీ, మోటార్ సైకిల్ కొనాలంటే నకిలీ, స్పేర్స్ నకిలీ, అన్నీ నకిలీనే. మీరు రైతులు చెప్తూ ఉంటారు. ఒకసారి ఒకళ్ళు అంటూ ఉన్నారు, కొబ్బరి చెట్ల కొరకు కోనసీమ వచ్చి పట్టుకొని వెళ్ళారంట. ఎందుకంటే నాణ్యమైన గింజలు కాదండి మాయ అన్నారు. మామిడి చెట్లు కూడా ఇటువైపుకి వచ్చి తీసుకుని వెళ్ళారు. ఒకసారి మేము కర్ణాటక వెళ్తే కడియం నుంచి వచ్చి మామిడి చెట్లు పట్టుకెళ్ళారంట కర్ణాటకలో. అదేంటి మీ కర్ణాటకలో లేవా అంటే, మా దగ్గర ఎన్ని మంచి కాదండి, అటువైపు మంచి అని తీసుకొని వచ్చామంటున్నారు. అవును, నిజంగా ఇది అది నేను కాదు, ప్రతి దానిలో నకిలీ ఉంది. ఆత్మ సంబంధమైన విషయాల్లో నకిలీ ఉంది. ఈరోజు మీరు మోసపోతున్నారా? మోసపోకుండా జాగ్రత్తగా ఉన్నారా చూసుకోండి. దేవుని విషయంలో ఎట్లా ఉన్నాం, క్రీస్తు విషయంలో ఎట్లా ఉన్నాం, సూచనలు మహత్కార్యాలు అని మోసం చేసే వాళ్ళ విషయంలో ఎట్లా ఉన్నాం, దైవ సేవకులు అనేటువంటి పేరట మనం ఎట్లా ఉన్నాం, సువార్త అనేటువంటి విషయంలో నకిలీ ఉంది, మనం ఎట్లా ఉన్నాం, విశ్వాస విషయంలో కూడా చాలా నకిలీ ఉంది, మనం ఎట్లా ఉన్నాం, ఎలాంటి విశ్వాసం మనలో ఉంది, ఎలాంటి విశ్వాసం ప్రవేశించింది, జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ మనం దేవుని వాక్యానికి దూరంగా గనక ఉన్నట్లయితే దేవుని వాక్యం దగ్గరికి రావాల్సిందిగా మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాం. మనమందరం కూడా ఈ భూమిని దాటిన తర్వాత దేవుని దగ్గరకు వెళ్ళేటువంటి బిడ్డలుగా మనం స్థిరపడవలసినటువంటి అవసరం ఉంది. దానికి దేవుని వాక్యము ద్వారానే సాధ్యమవుతుంది. వాక్యాన్ని పక్కన పెడితే అసలు క్రైస్తవ్యమే లేదు. ఒకసారి కొందరు అంటారు, బ్రదర్ వాక్యాన్ని పక్కన పెట్టండి, ఇలా అది ఇది అని మనలో మనం భిన్నాభిప్రాయాలు సృష్టించుకోవద్దు, వాక్యం పక్కన పెట్టండి అన్నారు. నేను చెప్పాను, వాక్యం పక్కన పెడితే అసలు క్రైస్తవ్యమే లేదు, వాక్యం పక్కన పెడితే సేవకులే లేదు. ఇంకా వాక్యం పక్కన పెడితే ఇంకా నువ్వు సేవకుడు నేను సేవకుడు ఎట్లా అవుతాను? వాక్యం పక్కన పెడితే ఇంకా క్రైస్తవ్యం ఏమిటి? క్రైస్తవ్యం ఎక్కడి నుంచి వచ్చింది? విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళాను. ఏమిటా విత్తనం? వాక్యం అనే విత్తనం. కాబట్టి వాక్యాన్ని విత్తితేనే క్రైస్తవ్యం బయటకు వస్తుంది. వాక్యాన్నే పక్కన పెడితే క్రైస్తవ్యం లేదు. కాబట్టి వాక్యాన్ని పక్కన పెట్టొద్దు, ఉన్న వాక్యాన్ని ఉన్నట్లుగా విత్తుదాం. నిజమైనటువంటి క్రైస్తవ్యాన్ని మన సమాజాల్లో బయటకు తీసుకొని వద్దాం. దేవుడు మనల్ని, మన కుటుంబాలని, మన గ్రామాలను దీవించునుగాక. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం.